హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభోదయం. తెలంగాణ ఉద్యమకారులకి అదేవిధంగా తెలంగాణ వాదులందరికీ కూడా జై తెలంగాణ. ఈరోజు ప్రధానంగా కూడా చాలా అంశాల గురించి చర్చించుకోవాలి. అందుకే చాలా ఎర్లీగా కూడా ఈరోజు న్యూస్ స్టార్ట్ చేస్తున్నా. దానితో పాటుగా చాలా అంశాలు కూడా తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజలతోని పంచుకునేది ఉంది. సో ఆ విషయాలన్నింటినీ కూడా నేను చర్చించబోతున్నాను. మిత్రులారా, మీ అందరికీ నేను కొన్ని అంశాలను తెర మీదకి తీసుకొస్తా. ఒకసారి దీనికి సంబంధించి మీరే ఆలోచించండి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మీరు చేయాల్సిన మీ బాధ్యత ఏంటి, దానికి సంబంధించిన అంశం ఏంటి అనేది ఒకసారి చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి చూడండి, ఈ నెంబర్ ఏదైతే ఉందో ఇది నా నెంబరు 9908572666 అనే నెంబర్కి ఒకసారి నేను ఒక అంశాన్ని ప్రతిపాదన తెర మీదకి తీసుకొస్తున్నా. ఇక్కడ మీ గ్రామం కానీ మీ మండలం కానీ దాంతోపాటు మీ నియోజకవర్గం కానీ జిల్లా కానీ ఆయా ఏదైతే వాట్సాప్ గ్రూప్ ఉందో వాట్సాప్ గ్రూపులలో ఈ నెంబర్ యాడ్ చేయండి ఖచ్చితంగా. ఎందుకు యాడ్ చేయాలి అంటే సమాచారం అనేది అందరికీ చేరాలి కాబట్టి, మనం ఏంది అందరిలా పెయిడ్ ఆర్టిస్టులం కాదు కాబట్టి, లేకపోతే సోషల్ మీడియాకి సంబంధించి లైవ్ ఇంతమంది చూస్తున్నారు అంతమంది చూస్తున్నారు అనేది మనకు అవసరం లేదు కాబట్టి నేను ఒక అంశాన్ని చెప్తున్నా. మీ గ్రామాలలో కావచ్చు, మీ మండలంలో, నియోజకవర్గంలో, జిల్లాల వారీగా మీకున్న వాట్సాప్ గ్రూపులలో తెలంగాణ వాదులందరూ కూడా, తెలంగాణ వాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ గ్రూపులలో నన్ను యాడ్ చేయరు. నన్ను యాడ్ చేస్తే మీ సమాచారానికి సంబంధించి పూర్తి స్థాయిలో, దాంతోపాటు మీ చుట్టుపక్కల జరిగే సమస్యలను మీ మొబైల్లోనే మీరే వీడియో తీసి పంపించండి. ఆ అంశాన్ని కూడా నేను ప్లే చేసే బాధ్యత నాది. పూర్తి స్థాయిలో తెలంగాణ వాదులందరికీ కూడా నేను చెప్పే అంశం ఇదే. రైట్, ఈరోజు ప్రధాన అంశాలను అయితే చూడబోతున్నాం. ఇప్పటి వరకు వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, లేకపోతే వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరికి చేరాలి అంటే మీరు చేయాల్సింది ఒకటే. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని పూసగొచ్చినట్టుగా మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. కేవలం రాజకీయానికి సంబంధించి మాత్రమే తెలంగాణ ప్రజలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఏది అక్రమంగా తెలంగాణ ప్రజలకు వాళ్ళను బలి చేసే నిర్ణయాలు ఏవైతే ఉంటో వాటికి మొదట అడిగేస్తుంది, నిలబడుతుంది, ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. ఇప్పటికే చాలా విషయాలలో కూడా నిరూపితమైంది. ఇప్పుడు మళ్ళొకసారి నిరూపించాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలారా, మీరందరూ కూడా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, ఇక నేరుగా టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు విషయాలు చాలా ఏంది అంటే మీరు వినడానికి కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసే విషయాలు ఉన్నాయి. ఒక్కసారి ఈయన కథ ఏందో చూద్దాం, తర్వాత ఒక్కొక్క అంశాన్ని పోదాం. 4000 కోట్లకు శివబాలకృష్ణతో గలం, అరెస్టు, అసలు భాగోతం బట్టబయలు, భారీగా నిధుల సమీకరణే లక్ష్యంగా ప్రణాళికలు, 10 మంది ఐఏఎస్లకు స్ట్రిక్ట్ వార్నింగ్, 10 మంది వ్యాపారవేత్తలకు శుతిమెత్తని రులక్, పెద్ద ఎత్తున నిధుల సమీకరణ బాధ్యతలు, ఒక్కొక్క నుంచి 200 కోట్ల వసూలు, నెల రోజులలో 4000 కోట్లు సమీకరించేలా ప్లాన్, లోక్సభ ఎన్నికల ఖర్చు కోసమేనా, ఢిల్లీకి పంపించే అందుక, ఇక్కడే వాడే అందుక అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఒక్కసారి అసలు ఏంటి ఈ వసూళ్ల కార్యక్రమం, దేనికోసం ఒకసారి చూద్దాం. హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ అధికారి శివబాలకృష్ణ అరెస్టుతో రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. అతని ఇంట్లో దొరికిన విలువైన వస్తువులు, నగదు చూసి అంతా షాక్ అయ్యారు. ఇది ఈ కేసులో నాణానికి ఒక కోణం మాత్రమే. మరోవైపు చూస్తే అసలు షాకింగ్ విషయం బయటపడుతున్నాయి. హెచ్ఎండిఏలో చాలా కాలంగా ఉన్న శివబాలకృష్ణ పెద్ద ఎత్తున అక్రమార్జన చేశారు. దానికి ఖచ్చితంగా శిక్షించాల్సిందే. కానీ ఆయనను అరెస్ట్ చేసే ఉద్దేశం అది కాదని తెలుస్తుంది. దీని వెనకాల చాలా పెద్ద ప్రణాళికే ఉందని, అందులో భాగంగా వేసిన ఎరనే శివబాలకృష్ణ అని అధికార వర్గాలలో జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలే ఒక ఆర్థికపరమైన ఆలోచనతో ఇదంతా చేశారనే ప్రచారం రియల్ ఎస్టేట్ వ్యాపార వర్గాలలో వినిపిస్తుంది. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు కూడా పూర్తి స్థాయిలో వస్తున్నాయి. పెద్ద ఎత్తున నిధులు కావాలి. అందుకే అధికారంలోకి వచ్చి రాగానే ఓ ప్రణాళిక రూపొందించి అందులో భాగంగానే శివబాలకృష్ణను పట్టుకున్నట్లుగా తెలుస్తుంది. ఆయన అరెస్టుతో ఉన్నత స్థానాలలో పనిచేసి ప్రస్తుతం సర్వీస్లో ఉన్న 10 మంది ఐఏఎస్లను, రియల్ ఎస్టేట్ రంగంలో టాప్లో ఉన్న 10 కంపెనీలను యాజమాన్యాలకు ఒక సందేశం పంపించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక ఆఫీస్లో
ఒక ఆఫీసర్ను లోపలేస్తే అతడు తప్పు చేశాడు కాబట్టి ఎవరికి అనుమానం రాదు. కాబట్టి ఆయనను లోపల వేయడం ద్వారా 10 మంది అధికారులను 10 మంది రియల్ ఎస్టేట్ రంగ వ్యాపార సంస్థలకు పెద్ద ఎత్తున సర్కార్ పెద్దలు తమ లైన్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేశారనే ప్రచారం కొనసాగుతుంది. పాపం ఇక్కడ వాస్తవాలు తెలంగాణ ప్రజలందరికీ కూడా అర్థం కావాలి. ఏంది అంటే నిజాలు తెలియకపోతే తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అర్థమైందా? దేనికోసము అంటే చాలా వరకు నాకు తెలిసిన ప్రభుత్వ రంగ సంస్థకు సంబంధించిన ఏది ఐటీ డిపార్ట్మెంట్ కానీ నిఘా వ్యవస్థ కానీ అధికారులకు సంబంధించి ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారో A to Z అప్డేట్ కూడా చాలామంది వరకు అధికారుల దగ్గర ఉంటుంది. ఇది క్లియర్ కట్. ఓకేనా? ఇక్కడ ఏం జరుగుతున్నది? ఇప్పుడు ఏం ఎన్నికలు రాబోతున్నాయి? లోక్సభ ఎన్నికలు. ఎన్ని స్థానాలకు? 17 స్థానాలకు తెలంగాణలో పోటీ చేయాలి. ఎవరు? కాంగ్రెస్ పార్టీ పోటీ చేసి ఈ 17 స్థానాలలో పాగా వేయడానికి కావాల్సిందేంది? ఆర్థిక మూలాలు. ఈ ఆర్థిక మూలాలు ఊరికే వస్తాయా? ఆర్థిక మూలాలు ఊరికే రావు. కాబట్టి ఏం చేస్తున్నారంటే పాపం అధికారుల చేత దాంతోపాటు రియల్ ఎస్టేట్ సంస్థలు పాపం నాకు తెలిసి ఏ రంగంలోనైనా కంపెనీలకు సంబంధించి రియల్ ఎస్టేట్ సంస్థలకు సంబంధించి ఇంకా దానితో పాటు బడా వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో తెలంగాణలో టాప్ 10 కంపెనీలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం అల్టిమేట్ జారీ చేసింది. ఎందుకంటారా? లోక్సభ ఎన్నికలకు 4,000 కోట్లు కావాలా, లేదా ఢిల్లీకి సంబంధించి పంపించడానికి 4,000 కోట్లు కావాలా? దేనికోసం ఈ 4 కోట్లు అనేది తెలంగాణ రాష్ట్ర బిడ్డలందరికీ కూడా తెలవాలి. ఒక అధికార పార్టీ అధికారంలోకి రాగానే ఒక అధికారిని బోన్లో వేసి తను తప్పు చేశాడు, ఖచ్చితంగా శిక్షించాల్సిందే. మరి మిగతా అధికారుల పరిస్థితి ఏంటి? ఇదే వీళ్ళు విపక్షంలో ఉన్నప్పుడు, ఇదే కాంగ్రెస్ పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు వామ్మో వీళ్ళ పంచాయతీ మామూలుగా లేదండి బాబు. ఇదే కాంగ్రెస్ పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు బల అరుపులు పెడబొబ్బలు అన్నీ చేసారు కదా. ఈరోజు అదే ఐఏఎస్ అధికారులను, అదే ఐపీఎస్ అధికారులను మరి ఒక్కరిని కూడా జైలుకు పంపించలే అన్నా. రేవంత్ రెడ్డి అన్న, నువ్వు విపక్షంలో ఉన్నప్పుడు చాలా రకాలుగా విమర్శలు చేసినావు. అధికారులను అని చూడకుండా A to Z పదాలు వాడి వాళ్ళను అనేక రకాలుగా కూడా మానసికంగా ఇబ్బంది పెట్టినవు. మరి వీళ్ళందరికీ సంబంధించి మరి ఎందుకు లోపలేయలేకపోతున్నావు? కొంతమంది అధికారులని ఎందుకు పరిగణనలోకి తీసుకున్నావు? వాళ్ళని ఎందుకు టార్గెట్ చేసినావు? తెలంగాణ ప్రాంతంలో చాలామంది అధికారులు ఉన్నారు కదా, అవినీతి అధికారులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బొక్కలో వేస్తా, జైల్లో దోస్తా, ఇవన్నీ చెప్పింది గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇవన్నీ చెప్పింది విపక్షంలో ఉన్నప్పుడు వారి యొక్క ప్రసంగాలు. మీరు ఇదే యూట్యూబ్కి వెళ్ళి అక్కడ సెర్చ్లో కొడితే మామూలుగా వెళ్ళాయి. ముఖ్యమంత్రి గారు అధికారుల మీద ఆరోపణలు చేయడంలో దిట్ట, బరాబరి చేసిండు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా మిమ్మల్ని అవినీతి అంతా బట్టబయలు చేసి మిమ్మల్ని అరెస్టులు చేపిస్తాం, మిమ్మల్ని జైల్లో వేస్తాం, బొక్కలో వేస్తాం, ఇంకేదో నానా రకాల పదాలు కూడా వాడిండు అప్పటి విపక్ష నేత రేవంత్ రెడ్డి, ఇప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి ఈరోజు కేవలం ఏది శివబాలకృష్ణతోనే ఆగిపోతుందా, లేకపోతే మీరు అనుకున్నట్టుగా ఆ 4,000 కోట్లు ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్ర ప్రభుత్వ లోక్సభ ఎన్నికల కోసం వాడతారా? లేదు, మాది ఢిల్లీ రాజకీయం, ఢిల్లీ నుంచే ఆదేశాలు వస్తాయి, ఢిల్లీకి ఖచ్చితంగా పంపించాల్సిందే, ఢిల్లీ నుంచే ప్రతి ఒక్కటి వస్తుంది, ఢిల్లీ కేంద్రంగానే ప్రతి ఒక్కటి నడవాలి, కాబట్టి ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో ఢిల్లీకి సాగనంపే అందుకే ఇవన్నీ వసూలు చేయబోతున్నారా? మీపై, మీ ప్రభుత్వం మీద వస్తున్న ఆరోపణలకు ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఇవ్వాలి. తెలంగాణ ప్రజలరా చాలా క్లారిటీగా మీరు గుర్తుపెట్టుకోర్రి. ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసమో, ఈ తెలంగాణ వాదుల కోసమో, తెలంగాణ ఉద్యమకారుల కోసమో, లేదా తెలంగాణలో ఉన్న ఆసుపత్రుల కోసమో, తెలంగాణలో ఉన్న విద్యా వ్యవస్థ కోసమో, ఆఖరికి జెండా పట్టి కాంగ్రెస్ పార్టీ జెండా పట్టి జై కాంగ్రెస్ అంటూ తిరిగిన ఆ పార్టీ కార్యకర్తల కోసమో కాదు. ఇది దేనికోసమో అంటే ఎన్నికల కోసం. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ నుంచి ఢిల్లీకి పంపించాలి బ్యాగులు,
లేదా వీళ్ళ జేబులు నింపుకోవాలి. మీరు ఏంది ఒక్క అధికారి శివబాలకృష్ణతోనే చూసి 4,000 కోట్లకు శివబాలకృష్ణతో గాలం అనే టైటిల్ ఏదైతే ఉందో మీరు ఇక్కడితోనే ఆగద్దు. ఏదైనా ఒకటి చాలామందికి తెలియదు. తెలంగాణ సమాజమా, దయచేసి వినండి, వాస్తవాలను తెలుసుకోరు. ఇక్కడ మీ తెర ముందు కనబడేది ఒక కోణం అయితే తెర వెనుక మరో కోణం ఉంటుంది. తస్మత్ జాగ్రత్త. చీకటి కోణంలో ఇక్కడ రాజకీయాలు నడుస్తున్నాయి. మొత్తం ఢిల్లీ కేంద్రంగా మాత్రమే నడుస్తున్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఏంది ఏడా కామెంట్, ఒక్క నిమిషం. ఎవరో పాపం తన బాధ వెళ్ళబోసుకుంటున్నారట. ఏంది బోడుప్పల్ మెయిన్ రోడ్డుకు జనావాసాలు, విద్యా సంస్థలు, పిల్లలు, హాస్పిటల్ మధ్యలో ఏర్పాటు చేసిన శ్రీ సింధూర వైన్స్ పర్మిషన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారట. ఇది మనకు వచ్చింది, ఏమన్నా అప్డేట్ ఉందా? రైట్ అన్న, అది వాస్తవమైన విషయం. వీళ్ళు చాలా రోజులుగా కూడా చేస్తున్నారు. అది ఏంది అంటే పాపం దీనికి సంబంధించి అక్కడ వైన్స్ను రద్దు చాలా చోట్ల ఏందికి బడికి గుడికి ఏ తేడా లేదు. మీరు ఇక్కడ తార్నాకాల గీన్నే 2 పెట్రోల్ బంకులు ఉంటాయి. ఆ పెట్రోల్ బంకుల పక్కనే ఆపోజిట్ ఏమో బాలాజీ టెంపుల్ ఉంటుంది. దాని ఆపోజిటే వైన్స్ ఉంటుంది. మీరు కాదంటే మీరు అనుకోరు తెలంగాణ ప్రజలారా, ఎంత ఘోరం అంటే ఇక అది చెప్పనీకి ఉండదు. ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా ఇల్లుందా వీడ. తెలంగాణ ప్రజలారా, నేను చెప్తున్నా కదా, గుడికి బడికి తేడా లేదు. మొత్తం ఎక్కడ చూసినా వైన్స్లు అయితే గట్టిగానే కనబడతాయి. సో వీళ్ళు ఆందోళన చేసిన వీడియో కూడా ఉందంట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడన్నా చూడురి, ఈ వైన్స్లు, ఈ లొల్లులు, ఈ పంచాయతీలు ఇవన్నీ కనబడుతూనే ఉంటాయి. కాబట్టి దయచేసి నేను ఏమంటున్నా అంటే ఆసుపత్రుల పక్కన, గుడుల పక్కన, బడుల పక్కన వైన్స్ అనేది ఉండద్దు అసలు. అది 100కు 100% నిజమైన విషయం. ఎందుకంటే ఆ వైన్స్లు ఉండడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక రకమైన సమస్యలు కూడా ఏర్పడతాయి. కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే తొందరగా, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా స్పందించి వాళ్ళు ఖచ్చితంగా కూడా రైట్ చూద్దాం. ఎంత తొందర అయితే అంత వీలుగా ఈ వైన్స్లన్నిటికీ సంబంధించి పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇవ్వకపోతే కాదు. ఇప్పుడు ఏదైతే ఈ హాస్పిటల్ పక్కన ఉన్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారో వీళ్ళు, దీన్ని ఖచ్చితంగా కూడా ఎట్టి పరిస్థితులలో కూడా ఈ వైన్స్లన్నిటిని కూడా దూరం పెట్టాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా దొరికింది. ఇగో ఇది వాళ్ళు ఎక్కడ ధర్నా చేస్తున్నారు అంటే ఇది జనావాసాల మధ్యలో పూర్తి స్థాయిలో అక్కడున్న వైన్స్ను రద్దు చేయాలి. ఆ వైన్స్కి సంబంధించి ఇక్కడ ఆసుపత్రి కానీ, మరో పక్కన పాఠశాల కానీ, ఇంకొక పక్కన ఇంకోటి కానీ ఈ వైన్స్ను రద్దు చేయాలి, జనావాసాల మధ్యలో ఉందని వీళ్ళు గత కొన్ని రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అక్కడ కాలనీ వాసులు. ఈ ఆందోళన చేస్తూ ఉంటే ఇప్పటి వరకు అధికారులు కూడా ఎక్కడా చెల్లించలే. పాపం వీళ్ళు ఉదయం నుంచి బహుశా సాయంత్రం వరకు కూడా వీళ్ళు ఆందోళన వ్యక్తం చేసిర్రు. ఆ ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ కూడా కనీసం అధికారులు స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం, శోచనీయం ఇది. ఎందుకు అంటే దీనివల్ల ఎవరికి ఉపయోగం కూడా లేదు. నన్ను అడిగితే రాష్ట్ర ప్రభుత్వానికి ఉపయోగమేమో కానీ అది తెలంగాణ ప్రాంత బిడ్డలకు, తెలంగాణ ప్రజలకైతే ఉపయోగం లేని విషయం. మరి దాన్ని ఎంత తొందరగా తొలగిస్తే అంత మంచిదని ఆ కాలనీవాసులు వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. పాపం చాలా రోజుల బట్టి వీళ్ళది బోడుప్పల్ దగ్గర ఈ సమస్య అనేది మెయిన్ రోడ్ పైన చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆ వైన్స్లు అన్నింటినీ కూడా తగలబెట్టాలి. నేను చెప్తున్నా కదా, వైన్స్లు అంటే తగలబెట్టుడు అంటే పర్మిషన్ ఇచ్చింది కదా అన్న, అది కదా ఇది కదా అంటే పర్మిషను అసలు తెలంగాణలో వైన్స్ను మద్యాన్ని బంద్ చేస్తే తప్పేంది? అసలు తెలంగాణలో మద్యం ఎవరి ఆరోగ్యం కోసం, దేనికోసం? అది తెలంగాణ ప్రాంత బిడ్డల ఆరోగ్యాన్ని జడగొట్టనీక, ఈ తెలంగాణ యువత జీవితాన్ని నాశనం చేయడానిక మొత్తం వైన్స్లన్నీ మూకుమ్మడిగా బంద్ చేయాలి గంతే ఇక. రైట్, ఇక మొత్తానికి శివబాలకృష్ణతోని గాలం వేసిళ్ళు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఇప్పుడు వాళ్ళు పైసలు కావాలి కాబట్టి దానికోసం ఒక అధికారిని బలి చేసి
అరెస్ట్ చేసినామని ధమ్కి ఇచ్చి మిగతా ఆఫీసర్లతోని మిగతా వాళ్ళతోని రాయబార్లు. అదేవిధంగా ఒక వ్యాపారవేత్త కూడా నిన్న మాతో అంటుండే, ఎందుకు అయితే మరి వ్యాపారవేత్త ఎందుకు అన్నానంటే ఆయనకు పాపం మేము ఒక హాస్పిటల్కి వెళ్ళి ఉండే, మిత్రుడికి అనారోగ్యం, అది ఆయనదేనట, మాకు తెలియదు. ఆయన ఏమంటున్నాడు అంటే కాంగ్రెస్ పార్టీ నుండి ఒత్తిళ్ళు వస్తున్నాయన్న. ఆయన ఏం చెప్తున్నాడు అంటే మాకు అనేక రకాలుగా కూడా ఇబ్బందులు పెడుతున్నారు, చందా ఇయ్యాలని ఒకటి. రెండోది, ఒక కాంట్రాక్టర్ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన బిడ్డ, పాపం మధ్య పేద కుటుంబం నుండి వచ్చిండు. ఆయన గత ఒక 20 సంవత్సరాలుగానో 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు బహుశా నాకు తెలియదు, కానీ ఆయన కాంట్రాక్ట్ పనులు చేసుకుంటున్నాడు. అయితే గత ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులు మాత్రం రావాలంట. ఆయన పని ఫినిష్ చేసిండట, అన్ని రకాలుగా కంప్లీట్ అయిపోయినాయట. దాన్ని ఆ బిల్లులను ఏమంటాడట తెలుసా, కమిషన్ ఎంత ఇస్తామని అడుగుతున్నదట రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆయా శాఖలకు సంబంధించిన పెద్దలు. ఇక మరి ఏది వీళ్ళే గిట్ల తయారైతే పరిస్థితి ఏంది అనేది చాలామంది కూడా ముక్కున వేలేసుకొని తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా ఇదేం పద్ధతి అయ్యా అనే కాడికి వచ్చింది. ఇక తెలంగాణ బిడ్డలారా మీరే ఆలోచించుర్రి. కేవలం కాంగ్రెస్ పార్టీ అంటే పైసల కోసం మాత్రమే. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ పాపం బక్క జెడ్సన్ అన్న, అదే పార్టీకి సంబంధించిన బక్క జెడ్సన్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ పాపం అధికారంలోకి రావడానికి కష్టపడ్డ వ్యక్తి ఒక మాట చెప్పిండు, మీకు వినబెడితే ఇనుర్రి. పథకాలు ఉన్నాయి, నాయకులకు పదవులు ఉన్నాయి, కానీ ఈరోజు కాంగ్రెస్ కార్యకర్త అనేటోడు ఎవరైతే అధికారం తీసుకొని వచ్చిండో ఆ కార్యకర్త ఈ రోజు సందిగ్ధంలో ఉన్న పరిస్థితి ఈ రోజు ఉన్నది. కాబట్టి ఆ కార్యకర్తను సరి అయిన రీతిలో వాడుకొని ఇతోటి అవినీతి అధికారులను పక్కన పెట్టి కార్యకర్తను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం పనిచేయాలి. కార్యకర్తను సంధానకర్తలుగా వాడుకోవాలి. కార్యకర్తల ద్వారా ప్రజలకు నేరుగా పథకాలు అందించే విధంగా, ప్రజలకు పథకాలు ఉన్నాయి, నాయకులకు పదవులు ఉన్నాయి, కానీ ఈరోజు కాంగ్రెస్ కార్యకర్త అనేటోడు ఎవరైతే అధికారం తీసుకొని వచ్చిండో ఆ కార్యకర్త, అర్థమైందా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రముఖ పాత్ర పోషించిన బక్క జెడ్సన్ ఆవేదన అది. ఎందుకు అంటే జెండాలు మోసిన కార్యకర్తలుగానే మిగిలిపోయారు కాంగ్రెస్ పార్టీలో. పాపం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పట్టించుకుంటలేరట, వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేము ఎందుకన్నా అధికారంలోకి వచ్చామా అని కొంతమంది తల కూడా కొట్టుకుంటున్నారట. అన్నా మేము ఇంత కష్టపడితే నాయకులకు పదవులు వచ్చినాయి, ప్రజలకు పథకాలు అంటున్నారు, మరి కార్యకర్తగా నేను జెండా మోసి బ్యానర్ కట్టి ఆ ధర్నాలు చేసి రాస్తోరోక చేసి కేసుల పాలయ్యి ఇప్పుడు మేము పూర్తి స్థాయిలో అధికారంలోకి వస్తే కనీసం మమ్మల్ని పట్టించుకుంటలేరన్నా అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కన్నీరు పెడుతున్నారు. నేనన్నా మరి వైఆర్టీవీ వేదికగా వచ్చి చెప్దూదామే అన్న అంటే, అన్న ఇప్పుడే మళ్ళీ మమ్మల్ని ఏం చేస్తారో ఖచ్చితంగా అత్తా, ఓ నెల తర్వాత నేను అత్తా, ఇంకో 20 రోజులు అయితే 100 రోజులు పూర్తవుతుంది, ఖచ్చితంగా అత్తా అని చెప్పారు. మీరు విన్నారు కదా. బక్క జెడ్సన్ పాపం ఎంత ఆవేదనతో ఉన్నారంటే, దాదాపుగా నాకు తెలిసి కాంగ్రెస్ హిస్టరీలో సీఎం చేయాలంటే బక్క జెడ్సన్నే చేయాలి. అసలు నిజంగా చేయాలంటే కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి ఎవరినన్నా చేయాలంటే బక్క జెడ్సన్ను చేయాలి. అంత పోరాటం చేసిండు. మరి నిజంగా అలాంటి పరిస్థితి ఉందా అంటే లేదు. మీరు కాంగ్రెస్ కార్యకర్తలందరికీ నేను చెప్తున్నా, మీ పార్టీ కోసం A to Z ఎట్లా అంటే అహర్నిశలు పనిచేసిన వ్యక్తి బక్క జెడ్సన్ లాంటి వాళ్ళే ఈరోజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటే, ఇక మరి మిమ్మల్ని ఏ విధంగా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆలోచించుకోరు. ఆవేశాలకు పోయి ఎవడో ఏదో చెప్పిండు కదా, ఏ మంత్రి ఏదో పిలిపించిండు కదా, లేకపోతే వీళ్ళు ఎవరో ఏదో చెప్తున్నాడు మా ఎమ్మెల్యే, లేకపోతే మా ఎమ్మెల్సీ పక్క నుంచి ఏదో ముచ్చట చెప్తున్నాడు అని ఆగం కాకుర్రి. వాళ్ళు ఎవరు రాజకీయ నాయకులకు పదవులు వచ్చినాయి, వాళ్ళు దిల్దార్ ఎంజాయ్ చేస్తున్నారు. మీ జీవితాలు మీ కుటుంబాలు రోడ్డు మీద పడేసుకోకుర్రి, మీ జీవితాలను మీరు కాపాడుకోర్రి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు చిన్న సలహా ఇది నేను చెప్పింది కాదు, మీ పార్టీకి సంబంధించిన బక్క జెడ్సన్ చెప్పిన విషయం. రైట్, మొత్తానికి ఈ ఎపిసోడ్లో ఏమవుతుంది అంటే కాంగ్రెస్ పార్టీకి డబ్బుల కట్టలు కావాలి. దానికి సంబంధించి ఎట్లా ఏం కథ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కర్ర ఉన్నోడిదే బర్రె అన్నట్లుగా అధికారం చేతిలో ఉన్నప్పుడే ఏ ఆట అయినా ఆడొచ్చు, ఆడించవచ్చు. కోతితో గంతులు కూడా వేయించినట్లుగా ఎవరితో అయినా ఏదైనా చేయించవచ్చు, తమకు కావాల్సింది తెప్పించుకోవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే జరుగుతుందనే ప్రచారం కూడా తీవ్రంగా జరుగుతుంది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిధుల సమీకరణ తెరచాటు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఓ 10 మంది సీనియర్ ఐఏఎస్లు, టాప్లో ఉన్న 10 మంది రియల్ ఎస్టేట్ రంగ సంస్థల ఓనర్ల నుంచి పెద్ద ఎత్తున నిధులు రాబట్టాలని ప్లాన్ చేసి అమలు కూడా చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే పెద్ద మొత్తంలో కూడా
నగదు చేతులు కూడా మారినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి అనే విషయానికి సంబంధించి కూడా ఇక్కడ ప్రధానమైన బ్యానర్ కూడా కనబడుతుంది. చూసిర్రా, మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నిధుల సమీకరణలో జరిగింది. మరి అన్నా మీరు అందరు అడగొచ్చు, నిధుల సమీకరణ దేనికోసం అన్నా అని. ఒక అధికారి చేత కూడా నిధుల సమీకరణ చేయమని టార్గెట్ ఇచ్చిందంటే ఇక మరి అవినీతిలకు అలవాటు పడ్డోళ్ళే అలాంటి ఆలోచనలు ఉంటాయి తప్ప తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసే వాళ్ళు ఇలాంటి టార్గెట్ లేరని అదే అధికారులకు సంబంధించిన కొంతమంది గుసగుస పెట్టుకుంటున్నారు. కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ కూడా ఆలోచించుకోరు. ఇక మళ్ళో విషయం, నేను పెట్టిన టైటిల్ ఇదే, మీ అందరికీ తెలిసిన విషయమే. మంచిళ్ళ కోసం ట్యాంక్ ఎక్కిండు. పెద్దపల్లి జిల్లా లంబాడి తండాలో ఘటన. 5 రోజులుగా నీళ్లు రావడం లేదంటూ ట్యాంక్ ఎక్కి నిరసన. మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ఆగ్రహం. అధికారులు పట్టించుకోవడం లేదని కూడా ఆవేదన వ్యక్తం చేసిండు మన గిరిజన బిడ్డ. మంచినీళ్ళ కోసం ట్యాంక్ ఎక్కిండు. దేనికోసం ఎక్కిండు? ఆయన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అడుగుతలేడు, వాళ్ళ ఇంట్లో పథకాలు అడుగుతలేడు, దాంతోపాటు ఆయన ప్రభుత్వ కొలువు అడుగుతలేడు, లేకపోతే భూములు అడుగుతలేడు, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు అడుగుతలేడు. ఆయన అడిగింది ఏంది? బుక్కేడు నీళ్లు. బుక్కేడు నీళ్లు మాత్రమే అడిగిండు. కేవలం తాను అడిగింది ఏంది అంటే ఆ నిరసన వ్యక్తం చేయడానికి ప్రధానమైన కారణం ఏంది అంటే మంచినీళ్ళ కోసం ట్యాంక్ ఎక్కిండు, తాగనీకి నీళ్ళ కోసం ట్యాంక్ ఎక్కిండు. లంబాడి తండలో ఈరోజు ఏంది తండాలన్నీ కూడా గ్రామ పంచాయతీ చేసిన ఘనత గత ముఖ్యమంత్రి అయితే, అదే గ్రామ పంచాయతీకి నీళ్లు కూడా రాని ఘనత ఎవరిది అంటే కాంగ్రెస్ పార్టీది. గత బీఆర్ఎస్ పార్టీ గ్రామ పంచాయతీలను చేస్తే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటే ఈ పని చేసింది. ఏంది? ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గతాన్ని చాలా క్లారిటీగా ముందు కండ్ల ముందు అద్దం ముందు మనం నిల్చుంటే మన ప్రతిబింబం ఎట్లా కనబడుతుందో గతాన్ని మంచిగా క్లారిటీగా కూడా అనుభవించు రాజా అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఓటు వేసిన ప్రతి ఓటరు మహాశయ కూడా అనుభవించాల్సి వస్తుంది. అందుకే నేనేమంటున్నా అంటే తెలంగాణలో ప్రొఫెసర్ జయశంకర్ ఒక మాట అన్నాడు, వచ్చిన తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత మళ్ళొక యుద్ధం మొదలవుతుంది, అది తెలంగాణ హక్కుల కోసం మళ్ళొక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం పోరాటం మొదలవుతుంది. అంటే నేనేమనుకున్నా అంటే గట్లాంటి పరిస్థితులు ఎందుకు వస్తాయంటే ఇలాంటి చిత్రాలు చూసినప్పుడు ఖచ్చితంగా వస్తాయి. మంచినీళ్ళ కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిండు. దేనికోసం? తెలంగాణ బిడ్డలారా, మంచినీళ్ళ కోసం ఒక గిరిజన బిడ్డ, లంబాడి బిడ్డ ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 5 రోజులుగా నీళ్లు రావట్లేదని నిరసన వ్యక్తం చేసిండు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఇస్తున్న అద్భుతమైన బహుమతి. ఏమిస్తున్నది? 5 రోజులుగా నీళ్ళు ఇవ్వకుండా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ లంబడి తండాలను మొత్తం గ్రామ పంచాయతీలుగా చేస్తే అదే తండావాసులకు నీళ్ళు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఇక మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ఎట్లెట్లా పోతుంది? కాంగ్రెస్ పార్టీ సల్లగుండా ఈ కాంగ్రెస్ పార్టీని ఎందుకన్నా తీసుకొచ్చి తల మీద పెట్టుకున్నవరా అని ఒక్కొక్కరు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇప్పటికే కనబడ్డది. గతంలో కనబడ్డది, ఇప్పుడు కనబడుతుంది, రేపు భవిష్యత్తులో కూడా కనబడుతుంది. కాబట్టి తెలంగాణ బిడ్డలారా, అదేంది రైట్ టు రికాల్, ఓటును మళ్ళీ మనదే అంటాం చూడు, దాన్ని మళ్ళీ మన ఓటు మనకే కావాలని అడుగుర్రి. దాని ఉద్యమం మొదలుపెట్టిన మన ఉన్నాడు కదా మిత్రుడు, పోయి అడుగుర్రి. ఇప్పుడు ఎందుకంటే మాకు నీళ్ళు వస్తలేవు అని అడుగుర్రి. ఇంకొకటి ఏంటంటే మీరు ఏం చేయాలంటే ఈ నిరసనలు ఇక్కడ కాదు, మీరు కలెక్టరేట్ ఆఫీస్కు పోర్రి. బిందెలు, సైకిళ్ళు, ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల కాడికి తీసుకెళ్ళి మా గ్రామంలో నీళ్లు రావట్లేదు అయ్యా కలెక్టర్ గారు అని చెప్పుర్రి. లేకపోతే అక్కడ ఉండే ఐపీఎస్కు చెప్పుర్రి, లేకపోతే మీ ఎమ్మెల్యేకి చెప్పుర్రి, లేకపోతే మీ మినిస్టర్ చెప్పుర్రి. ఇదంతా కాకపోతే సక్క ప్రజాభవన్ అనేది ఒకటి ఉన్నది, మహాత్మా జ్యోతిరావు పులే ప్రజాభవన్. ఇచ్చట అన్ని రకాల సమస్యలు పరిష్కరించబడను. ఇది బోర్డుకు మాత్రమే పరిమితం అని ఉంటుంది. ప్రాక్టికల్గా లోపల అవి సమస్య పరిష్కారం అవుతున్నాయా లేదా ఈ కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పష్టమైన ఒక ఆదేశాలను కూడా ఇస్తున్న పరిస్థితి అయితే ఎక్కడ కనబడతలేదు. సో మొత్తానికి మంచినీళ్ళ కోసం అయితే ట్యాంక్ ఎక్కిండు. దానికి సంబంధించిన అంశాన్ని చూసినాం. ఇక దాంతోపాటుగా మరోసారి ఆలోచించండి, జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. దామగుండం రాడార్ స్టేషన్పై కేటీఆర్ ట్విట్ అంటూ కూడా చూడొచ్చు. ఇది చాలామందికి తెలియంది ఏంటి అంటే అక్కడ వాళ్ళు ప్రయోగాలు చేస్తారు, దానివల్ల రేడియేషన్ వస్తుంది. రేడియేషన్తో దాదాపుగా బహుశా ఎన్నో కిలోమీటర్లు, ఎంత 20 120 అంత ఉంటుందా? ఏంది అంటే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మరోసారి ఆలోచించండి అని రాష్ట్ర మాజీ మంత్రి ప్రస్తుత సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు ట్వీట్ చేశారు. ఎందుకు అంటే ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ప్రజల ప్రాణానికే ముప్పు వాటిల్లుతుంది,
మనకే ముప్పు వాటిల్లుతున్నప్పుడు మనకు అలాంటి అవసరం లేదనేది. మన రాష్ట్రంలో ఎందుకు పెడతారు, ఇతర రాష్ట్రాలకు సంబంధించి అన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా, మరి అక్కడ వదిలేసి వచ్చి మన రాష్ట్రం మీదనే వీళ్ళకి కన్నెందుకు పడ్డది అంటే మనోళ్ళు మరి ఎందుకు నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది కూడా చెప్పాల్సిన బాధ్యత మనోళ్ళ మీద ఉంటుంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. మరి కేటీఆర్ అయితే సలహా ఇచ్చాను, మరి సలహాను తీసుకోకపోయినా ఉద్యమం అయితే మొదలవుతుంది. దాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో ఆడ పూర్తి స్థాయిలో ప్రాణాలు కోల్పోతారా, మన బిడ్డలను మనమే చంపుకుందామా, ఓ బిడ్డకు జన్మనీయడానికి అవకాశమే లేకుండా పోతుంది. నేను చెప్తున్నా కదా, పూర్తి స్థాయిలో అనారోగ్య పాలైతే రకరకాలుగా ఇక మళ్ళీ మనం ఆలోచించడానికి కూడా వీల్లేదు, అంత భయంకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. దాని తర్వాత మూలం ఎక్కడా అని ఆలోచిస్తే అది ఏదైనా కూడా దాని పునాది వడ ముందుకే మనం పంచాయతీ మొదలు పెట్టాలి. పునాది వడి దానికి ఇచ్చిన తర్వాత ఇది కాదు పోదు అంటే వ్యక్తిగత వీళ్ళ రాజకీయ స్వార్థాల కోసం కనుక ఈ రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే మాత్రం మనకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. సో తెలంగాణ ప్రజలారా మీరు అందరూ కూడా ఆలోచించుర్రి. ఇక మళ్ళీ ఈ విషయాన్ని చూడుర్రి, ఎంత పని అయిపోయే. సావేదిక్కు ఎండిన పంటతో రైతు కన్నీరు, బావులలో ఇంకిన నీళ్లు కాల్వల్లోకి నీళ్ళియ్యని అధికారులు, 4 బోర్లు వేసినా రాని చుక్క నీరు. ఇక అంతే, ఇక్కడ దాకేందుకు మా నాన్ననే ఇలా బాయికి దాన్ని ఏమంటారు క్రేన్ పెట్టి పూడిక తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎక్కడికో ఉదాహరణ అవసరం లేదు, నేనే చెప్తున్నా, నా ఇంటికి సంబంధించి నా పంట కోసం నీళ్ళ కోసం క్రేన్ పెట్టి బాయి పూడిక తీయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ 10 ఏళ్లలో అలాంటి అవసరమే రాలే. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి కాలువల ద్వారా కాళేశ్వరం నీళ్ళు, ఇతరత్ర నీళ్ళు, అన్ని ప్రాజెక్టులతోని భూగర్భ జలాల నీళ్ళు అనేది భారీ స్థాయిలో కూడా పెరిగినాయి. వీళ్ళు ప్రాజెక్టుల నుండి నీళ్ళు ఇవ్వకుండా మరమ్మతులు చేయకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ దుర్మార్గమైన పాలనకు ఇప్పుడు రైతులు కన్నీళ్లు పెట్టుకుంటారు. ఎక్కడి దాకా అవసరం లేదండి, నేనే చెప్తున్నా కదా, నా తండ్రే వ్యవసాయం దగ్గర బాయి పూడిక తీపిచ్చే పనులు ఉన్నది, క్రేన్ పెట్టి మరీ తీపిస్తున్నాడు. అంటే ఆలోచించాలి పరిస్థితులు ఎట్లున్నాయి అనేది. ఇక చూడురి, సావేదిక్కు ఏంది 4 బోర్లు వేసినా రాని సుక్క నీరు, బావులలో ఇంకిన నీళ్లు కాలువలలోకి నీళ్ళు ఇయ్యని అధికారులు అంటూ కూడా చూస్తున్నారు. ఒక్కసారి ఒక రైతు ఏమంటున్నారో చూడు. మాది నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం యానాంపల్లి గ్రామం. నా పేరు సాయి కుమార్. 4 ఎకరాల భూమిలో వరి సాగు చేస్తున్నాను. ఉన్న ఒక్క బోరు ఇంకిపోవడంతో పంట మొత్తం ఎండిపోయింది. దీంతో పంటను కాపాడుకునేందుకు 4 బోర్లు వేసినా ఫలితం దక్కలేదు. ఒక్క బోరు నుంచి కూడా చుక్క నీరు రాలేదు. పంటకు తెచ్చిన అప్పులు ఇటు బోర్లు వేసేందుకు తెచ్చిన అప్పుల మీద పడ్డాయి. మా పంట పొలాలు ఎండిపోవడానికి అధికారులే కారణం. కోయిల్ సాగర్ కాలువ పక్కనే ఎలిగడ్ల చెరువును నింపితే రైతుల బోర్లు ఫుల్గా రీఛార్జ్ అవుతాయని పంటలు మంచిగా పండుతాయి. మన్యం ఒగ్గు దగ్గర పైప్ లైన్లు పలిగిపోయినాయి. అది మరమ్మతులు చేస్తే తాత్కాలికంగా నీళ్లు వస్తాయి. కానీ అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా స్పందించి చిన్న మరమ్మతులు చేస్తే మా పంటలకు నీళ్లు వస్తాయి, నీళ్ళిచ్చి ఆదుకోండి అంటూ సాయి కుమార్ అనే రైతు కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్తున్నాడు. వాస్తవానికి ఏంటి ఇక్కడ జరిగే విషయం ఏంటి అంటే, తెలంగాణ బిడ్డలారా, నీళ్ళు ఇస్తే సరిపోతుంది, దానికి మరమ్మతులు చేయాలి. అయితే నిన్న ఒక సంఘటన మీకు లైవ్లో జరిగిన సంఘటన, 100 కానీ ఎంఆర్ఓ మండల్ రెవెన్యూ ఆఫీసర్కు సంబంధించి కానీ, దాంతోపాటు ఇంకెవరు ఆర్ఐ సంథింగ్ డిప్యూటీ ఇంకెవరు ఉన్నారు. సో ఈ వ్యవస్థ అందరూ కూడా ఎవరికి కాల్ చేసినా మేము పలానా మేడారం బందోబస్తులు ఉన్నాం, మేము కలెక్టరేట్లో కలెక్టర్కు సంబంధించి రివ్యూలో ఉన్నాం, ఈ మాటలు చెప్పి తప్పించుకుంటున్నారు. కానీ సమస్యను పరిష్కరించే దిశగా ఏ ఒక్క అధికారి కూడా రైతుల పక్షాన ఆలోచించి ఆ ప్రపోజల్ను ఆయా ఇరిగేషన్ మంత్రి దగ్గరికో లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరకో తీసుకెళ్ళి తెలంగాణ బ్రతుకులు ఇట్లా తయారవుతున్నాయి. గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ అనే వ్యక్తి రైతులందరికైతే ఖచ్చితంగా నీళ్ళు ఇచ్చిండు. ఎండాకాలంలో కూడా చెరువులు మత్తలు పోసినాయి, వాగులు కలకలలాడిని మనం అందరం కూడా చూసాం. సో ఇప్పుడు ఇయ్యండి సారు అని రైతుల పక్షాన ఏ ఒక్క కలెక్టర్ కానీ ఏ ఒక్క ఆఫీసర్ కానీ పొంగనైతే నేనైతే చూడలే. చాలామంది ఆఫీసర్లతోని మాట్లాడుతూ ఉంటా కూడా చెప్తున్నా, ఏ ఒక్క ఆఫీసర్ కూడా చాలామంది ఏమంటారంటే, రంజిత్ 100 రోజులు కాలే మీరు ప్రశ్నిస్తున్నారు కదా అని అడుగుతున్నారు. కానీ ఈ 100 రోజులలో ఒక 4 ఎకరాల భూమికి సంబంధించి ఎగ్జాంపుల్ ఉదాహరణ ఇదే సాయి కుమార్కు సంబంధించి చెప్తా. ఆ 4 ఎకరాల భూమి ఎండిపోయింది, ఆ భూములలో పంట ఎండిపోయింది. ఆ పంట ఎండిపోతే ఈ నష్టం ఈ రైతు మీద పడుతుంది. ఈ రైతు అప్పుల కుప్పగా మారిపోయి మానసిక వేదన పడి ఇతనికి ఏదన్నా అయితే ఒకటి. రెండోది,
ఇప్పుడు ఈ పంట వండితే దాని మీద వచ్చిన లాభంతో వీళ్ళ కొడుకో బిడ్డను మంచిగా ఉన్నత స్థాయిలో చదివించడానికి ఆస్కారం ఉంటుంది. రేపేదన్నా ఇంకో ఏంది ఆర్థికంగా ఏది ఇంకో బిజినెస్ పెడితే మరో ఒక్కరికి ఉపాధిగా మారిపోతుంది. ఇప్పుడు వ్యవసాయంలో వ్యవసాయ కూలీలు పనిచేస్తారు, ఒక రకంగా రైతు ఉపాధి కల్పిస్తున్నట్టే కదా, ఆర్థికంగా ఎదుగుదల కోసం పనిచేస్తుంది. కానీ ఇవన్నీ వదిలేసి రైతు ఎక్కడ పోతే నాకేంది, రైతుతో నాకేం సంబంధం, రైతు అయితే ఏమైతే నాకేంది అనే పరిస్థితులు వచ్చినాయి ఈరోజు. దయచేసి నేను అధికారులకు చెప్తున్నా, యావత్తు భారతదేశంలో కూడా భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకోర్రి. ఓ పక్కన భగవద్గీత, ఇంకో పక్కన ఖురాన్, ఇంకో పక్కన బైబిల్, ఎవ్వరికి నచ్చింది వాళ్ళు, ఇంకో పక్కన మీ ఆత్మసాక్షి. ఇక్కడ గుండె మీద మీరు చేసుకోండి. మీరు పని చేసేటప్పుడు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం పనిచేయండి. ఎక్కడైనా ఆపద వస్తే వెంటనే ఆ సమస్యను పరిష్కరించండి. లేదు కాదు కూడదు మేము గిట్ల పని చేస్తామంటే మాత్రం ఇట్లా పందికొక్కులు లెక్క అవినీతి అధికారులుగా మిగిలిపోతారో చరిత్రల. ఇక్కడ అధికారుల దగ్గర అబ్బా మా దగ్గర పలానా అధికారి ఉండే ఎంత అద్భుతంగా పనిచేసేదనే మంచి పేరు తెస్తారో. ఎవరైనా పుట్టినోడు గిట్టగా తప్పదు. నేనైనా ఎవరైనా ఉన్నదే 4 ఒద్దులు భూమి మీద ఉండడానికి వచ్చినాం. ఆ 4 ఒద్దులు కూడా మరో మనిషి సహాయం చేసే విధంగా ఉండాలి. కానీ మీ వ్యక్తిగత స్వార్థాలకు పోయి ఈరోజు రైతన్నలని ఈ విధంగా మాత్రం రోడ్డు పాలు చేయకూరి. ఇదే గత ప్రభుత్వానికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏ మాటకు ఆ మాట చెప్పాలి. నిజంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి హీరోనండి. ఎండాకాలంలో కూడా మండు టెండళ్లలో కూడా చెరువులను మత్తళ్ళు పోయించిన ఘనత, కాల్వలను వర్షాకాలంలో వరదతో పోటెత్తినట్టుగా ప్రవహించేటట్టు చేసిన ఘనత, పచ్చటి తెలంగాణ భూములన్నీ పచ్చటి పొలాలతోని కలకలలాడిపోయింది నా మాగాని భూమి మొత్తం. అలాంటి దాన్ని ఈరోజు బీడు పడిపోయినట్టుగా నెర్రల వారి ఎండిపోతూ మందు డబ్బాలతోని రైతులు కొంతమంది నేలరాలిపోయిలు, కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూడురి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 మంది రైతులు ఒక గ్రామానికి సంబంధించే వీళ్ళ జీవితాలు ఇట్లున్నాయి. మరి 20 మంది రైతులకు సంబంధించే ఉంటే రేపు భవిష్యత్తులో ఏంది పరిస్థితి అనేది కూడా ఒకసారి మీరే ఆలోచించుర్రి తెలంగాణ ప్రజలారా. ఇక్కడ ఎవరికి ఏంది భజన చేసేది లేదు, ఏమీ లేదు. వాస్తవం ఏంటంటే పాపం ఈ రైతులకు పాపం అని ఎందుకన్నా అంటే ఆ రైతు పండితేనే మనం తినేది. ఆ సోయి ఉంచి జర అధికారులు వాళ్ళకి సపోర్ట్ చేసేసి వాళ్ళకు నీళ్లు రిలీజ్ చేయమని ఇప్పటికైనా అడుగుతున్నారు. మరి మా ప్రభుత్వం వల్ల కావట్లేదు, మేము ఇవ్వలేకపోతున్నామంటే అక్కడే సీఎం ఛాంబర్ కానీ టేబుల్ మీద వచ్చి ఉంటుంది. ఆ టేబుల్కు సంబంధించి దాని మీద రాజీనామా అని చేసి వెళ్ళిపోవచ్చు. పరిపాలన చేయడానికి చాలామంది ఎవరు రాజకీయ నాయకులు ఉన్నారు. ఇక ఏంది తెలంగాణ కుంభమేళ మట్టి మనుషుల మహాజాతరకు భారీగా తరలి వస్తున్న భక్తులు 6000 బస్సులు కేటాయించిన ఆర్టీసీ మేడారంలో స్కూళ్లకు 4 రోజుల సెలవులు. ఇక మొత్తానికి మేడారం జాతర రూట్ మ్యాప్ ఇలా 1 వే విధానం ప్రత్యేకంగా రూపొందించిన రూట్ మ్యాప్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి మేడారం జాతరకు సంబంధించి బ్రహ్మాండంగా జరగబోతోంది. సో అక్కడికి వెళ్ళేటోళ్ళందరూ కూడా జర జాగ్రత్తగా ఊరి. సో పూర్తి స్థాయిలో కూడా ఈ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర గిరిజన పండుగ చూడడానికి పోతున్నారు కాబట్టి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి సో జాగ్రత్తగా పోయి జాగ్రత్తగా రారి. ఇంకొక విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో దాదాపుగా 20 కిలోమీటర్ల పరిధిలోని 1400 ఎకరాలలో 33 పార్కింగ్ స్లాట్లను ఏర్పాటు చేసిల్లట. వరంగల్, కరీంనగర్, నల్గొండ, హైదరాబాద్, హన్మకొండ నుంచి వచ్చే వాహనాలన్నీ గూడెప్పాడు మీదుగా ములుగు దాటి పస్ర వద్ద క్రాస్ చేసుకొని నార్లాపూర్ మీదుగా మేడారం చేరుకోవాలి. తిరుగు ప్రయాణంలో నార్లాపూర్, బక్కయ్యపేట, గొల్లబుద్దారం, కమలాపూర్ క్రాస్ రోడ్డు మీదుగా భూపాలపల్లి, రేగొండ, పరకాల, గూడెప్పాడు క్రాస్ రోడ్డు కుడివైపు మళ్ళీ నల్గొండ, వరంగల్, హనుమకొండ, హైదరాబాద్ వెళ్ళిపోవాలి. ఇక ఖమ్మం, మహబూబాబాద్ నుంచి వచ్చే వెహికల్స్ నర్సంపేట మీదుగా ములుగు మండలం మల్లంపల్లి హైవే దగ్గర కలిసి ములుగు, పస్రా, నార్లాపూర్ మీదుగా మేడారం చేరుకోవాలి. తిరిగి ప్రయాణంలో గూడెప్పాడు దగ్గర లెఫ్ట్ తీసుకొని మల్లంపల్లికి వచ్చి ఖమ్మం, మహబూబాబాద్ వైపు వెళ్ళాలి. పై 2 మార్గాల వారి కోసం ఇంకోటి ఊరట్టం క్రాస్ నుంచి ప్రాజెక్ట్ నగర్ వరకు కూడా పార్కింగ్ స్లాట్లు కేటాయించారు. ఇటు గోదావరి కానీ మంచిర్యాల, పెద్దపల్లి, మహారాష్ట్ర, కాళేశ్వరం నుంచి వచ్చే భక్తుల వాహనాలు కాటారం నుంచి క్రాస్ చేసుకొని చింతకాని, యమాన్పల్లి, పెగడపల్లి, సింగారం, కాల్వపల్లి మీదుగా చేరుకోవాలి. వీరికి ఊరట్టం
దగ్గర పార్కింగ్ ఉంది. తిరుగు ప్రయాణంలో వీళ్ళు వాహనాలు ఇదే రూట్లో వెళ్ళవచ్చు. అయితే అవసరమైతే నార్లాపూర్, బక్కాయపేట, గొల్లబుద్దారం, కమలాపురం క్రాస్ రోడ్ మీదుగా కూడా వెళ్ళవచ్చు. ఇటు భద్రాచలం, ఛత్తీస్గఢ్, మనుగూరు నుంచి వచ్చే వాహనాలు ఏటూరు, నగరం, చిన్నబోయినపల్లి దగ్గర క్రాస్ చేసుకొని కొండాయి, ఊరట్టం మీదుగా మేడారం చేరుకోవాలి. వీళ్ళ కోసం దగ్గరలో పార్కింగ్ అయితే ఏర్పాటు చేశారు. సో ఇక ఆర్టీసీ బస్సులు, విఐపీలు, వివిఐపీలు వెహికల్స్కు అన్నీ కూడా తాడ్వాయి దగ్గర క్రాస్ తీసుకొని మేడారం చేరుకోవాలి. తిరిగి ఇదే రూట్లో కూడా వాహనాలను పంపిస్తారు. ఇక పార్కింగ్ విషయానికి వస్తే ఆర్టీసీ బస్సులను తాడ్వాయి, మేడారం రూట్లోనే బస్టాండ్ ప్లేస్లో పార్కింగ్ చేసుకోవాలి. పస్రా, మేడారం రూట్లో జంపన్న వాగు దగ్గర నుంచి ప్రైవేట్ వెహికల్ పార్క్ చేసుకోవచ్చు. విఐపీ, వివిఐపీల గద్దెలకు దగ్గరలో పార్కింగ్ ప్లేస్లు కేటాయించారు. ఇక పార్కింగ్ స్థలాలలో టాయిలెట్లు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. తాగునీటి వసతిని కూడా ఏర్పాటు చేశారు. సో మొత్తానికి అక్కడ 3 రోజుల పాటు కూడా పూర్తి స్థాయిలో కూడా సెలవులు అయితే ప్రకటించారు స్కూళ్ళకు సంబంధించి. కేవలం ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాకు మాత్రం సంబంధించిందే. అక్కడ పూర్తి స్థాయిలో ఎన్ని రోజులు, 4 రోజులు కేటాయించారు. సో పూర్తిగా కూడా మేడారం వెళ్ళే భక్తులు కూడా జాగ్రత్తగా వెళ్ళి క్షేమంగా రారి. ఇక దాంతోపాటు ఇక్కడ మీరు భక్తులు కూడా అక్కడ డిమాండ్ చేయాల్సిన ఒక అంశం ఉంది. ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అక్కడ ఒకటి గిరిజనులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక యూనివర్సిటీ కానీ, దాంతోపాటు అక్కడ ఒక మ్యూజియం కానీ, దాంతోపాటు అక్కడ ఒక పరిశోధనా కేంద్రం కానీ, అదేవిధంగా గిరిజనులందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కానీ, ఆరోగ్య కేంద్రాలు కానీ, చదువులకు సంబంధించి కూడా ఈ మేడారం జాతరలో వచ్చిన ఆర్థిక మూలాలతోని పూర్తి స్థాయిలో ములుగు జిల్లాలను అభివృద్ధి చేయాలి. కేవలం ఎమ్మెల్యేగా ఉన్న, విపక్షంలో ఉన్న సీతక్క ఈరోజు అదే ప్రాంతానికి సంబంధించి మంత్రిగా ఉన్నారు కాబట్టి వారి చేతిలోనే అధికారం ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఇక ఇప్పటికీ కూడా మాది గిరిజన జిల్లా, మాది ములుగు జిల్లా, ఈ పేర్లు చెప్పే కంటే అభివృద్ధి చేసి చూపెడితే బాగుంటుంది అంటున్నారు తెలంగాణ ప్రజలు. ఇక దానితో పాటుగా నిన్న ఇక దీన్ని ఏమంటారో ఏం కథనో నాకు కూడా తెలియదు. ఇక చూడరు ఇక్కడ ఒక ఫోటో, ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఏం జరిగింది అనేది ఒకసారి మనం చూడాలి. గ్రామస్తుడి తల పగలగొట్టిన మంత్రి పొన్నం అనుచరుడు కబ్జా చేశారని ప్రశ్నించిన వారిపై రాడుతో దాడి, పగిలిన మల్లికార్జున్ తల, మరో 2కి గాయాలు. తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చేరిన బాధితుడు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం కాస్త రౌడీ రాజ్యం, కబ్జాల రాజ్యంగా మారబోతుంది. మంత్రుల అనుచరులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ భూమి కబ్జా చేశారని ప్రశ్నించినందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ అనుచరుడు స్థానికుల తలలో పగలగొచ్చిన ఘటన జమ్మికుంటలో చోటు చేసుకుంది. ఇక కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని రామన్నపల్లి 3వ కౌన్సిలర్ భర్త మేడిపల్లి రవీందర్, ఒక్కసారి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా చూడాలి. ఇది ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న టాపిక్. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం కాదు, రౌడీ రాజ్యం నడుస్తున్నది అనేది ఒక రకంగా చెప్పాలంటే చర్చనీయాంశంగా కూడా మారుతున్న పరిస్థితి. ఇక్కడ ఎవరు పాడి కౌశిక్ రెడ్డి వాళ్ళని పరామర్శిస్తున్నారు. రాడ్డుతోని ఒకరిని ఈ భాగంలో, ఇంకో 2ని ఇష్టానుసారంగా కొట్టిర్రు. ఒకసారి ఈ విషయాన్ని కూడా చదువు. ఇక సర్వే నెంబర్ 407లో అక్రమంగా నిర్మాణం చేపడుతున్నారని, ఎలాంటి అనుమతులు లేకుండా బోరు వేస్తున్నాడని అదే గ్రామానికి చెందిన మల్లికార్జున్, రవిప్రసాద్, మేడిపల్లి రమేష్ ఆరోపిస్తున్నారు. ఆ భూమి తనదే అని చెప్పడానికి రవీందర్ దగ్గర ఎలాంటి ఆధారాలు కూడా లేవని, చూపించమంటే చూపించడం లేదని అన్నారు. ఈ విషయాన్ని మీడియాకు వివరిస్తుండగా అక్కడే ఉన్న రవీందర్ ఆగ్రహంతో వారిపై దాడి చేశారు. అక్కడే ఉన్న ఒక ఇనుపరాడుతో ముగ్గురిపై విచక్షణ రాహిత్యంగా దాడి చేసి భూతు పురాణం మొదలుపెట్టాడు. రవీందర్ దాడిలో మల్లికార్జున్కు తల పగిలిపోయింది. ఇక రమేష్, రాజులకు కూడా గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు వారిని హాస్పిటల్కు తరలించారు. జరిగిన ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2 నెలల క్రితం ఈ భూమి కబ్జాపై స్థానిక తహసీల్దార్కు మల్లయ్య ఫిర్యాదు చేశాడని, అది మనసులో పెట్టుకుని చంపాలనే ఉద్దేశంతో తన భర్తపై దాడి చేశారని బాధితుడు మల్లయ్య భార్య రజిత ఫిర్యాదు చేసింది. నిందితుడు రవీందర్పై క్రిమినల్ కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించినట్లుగా పోలీసులు తెలిపారు. ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ అనుచరుడి దాడిలో గాయపడిన మల్లికార్జున్ను పరామర్శించారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కబ్జా భూమి ప్రశ్నించిన వారిపై కాంగ్రెస్ నేతల గుండాల మాదిరిగా దాడి చేశారని మండిపడ్డారు. దాడికి పాల్పడిన రవీందర్ను కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో ఏమైపోయింది తెలంగాణలో, అన్నా మార్పు 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 అని నా లొట్టపీస్లో మార్పు తీసుకొచ్చి ఇవాళ తలలు పగలగొట్టుకునే కాడికి తెచ్చుకుంటుంది. ఇందిరమ్మ రాజ్యం కాదురా నాయన, అది రౌడీ రాజ్యం వస్తున్నది.
చెలరేగిపోతున్నది ప్రజాస్వామ్యం. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఈ ప్రభుత్వంలో స్వేచ్ఛ ఎక్కడ? ఇక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడ? ఏదైనా మాట్లాడచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇగో మీ ప్రజాస్వామ్యం ఇంత అద్భుతంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీ పార్టీ యొక్క ఘనత ఇది. మీ పార్టీకి సంబంధించి ఎట్లా నడుస్తుంది, ఏం కథ అనేది ఆలోచించుకోరు మీరే. మా పార్టీ అద్భుతం అంటారు కదా, మీ పార్టీకి సంబంధించి ఎంత అద్భుతంగా చేస్తున్నారు, ఏం కథ, ఇక తలలు బగలగొచ్చుకునే పరిస్థితి వచ్చింది. ఇక నిన్ను ఏం చెప్పాలి, ఏం కథ ఇక మీ పరిస్థితి. ఇక దానితో పాటుగా చాలామంది ఒక్కొక్కరు ప్రశ్నించే గొంతుకలు గురించి నిన్న బాల్క సుమన్ చాలా అద్భుతంగా చెప్పిండు. పాపం బాల్క సుమన్ వీడియో ఒక్కసారి మీకు ప్లే చేస్తాగండి. బాల్క సుమన్ నిన్న ఒక మాట నన్ను నిజమే కదా అనిపించింది. ఇక ఒక్కసారి ఇనురి, తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ వినాలి. నిన్న బాల్క సుమన్ ప్రెస్ మీట్ పెట్టిండు, అట్లనే గెల్లు శ్రీనివాస్ యాదవ్, దేవిశ్రీ ప్రసాద్ కూడా ప్రెస్ మీట్లు పెట్టిండు. ఒక్కసారి ఇనురి. అదేవిధంగా ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు ఇంత ఆందోళన, గతంలో మమ్మల్ని ప్రశ్నించిన ఒక యూట్యూబ్ ఛానల్ ప్రశ్నించదు, గతంలో మా మీద మాట్లాడినటువంటి ఒక మేధావికి ఈ ఆత్మహత్యలు కనబడాయి. అదేవిధంగా ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు ఇంత ఆందోళన, రాస్తారోకోలు, ధర్నాలు చేసి అక్కడ మంత్రులు స్పందించారు, ముఖ్యమంత్రి స్పందించారు, అధికారులు స్పందించారు. అంటే దున్నపోతు మీద వాన పడ్డట్టుగా. రైట్, ఏం చెప్పిండు బాల్క సుమన్? గతంలో మమ్మల్ని ప్రశ్నించిన ఏ ఒక్కరు కూడా వీళ్ళకి ఇవి కనబడతలేవా అని అడిగిండు. అయితే ఇంకొక ప్రధానమైన అంశం ఇక చూడుర్రి, మీకు కనబడుతున్నదా? గోదావరి నదిలో ఇసుక దొంగలు, సీఎం వద్దన్నాకే జోరుగా దందా. ఏంది? సీఎం వద్దన్నాకే జోరుగా దందా జరుగుతుంది. ఇష్టారాజ్యంగా ఇసుక అక్రమ రవాణా చెన్నూరు నుంచి ములుగు దాకా గోదావరి బెల్ట్లో దూసుకెళ్తున్న లారీలు, రాత్రి పగలు తేడా లేకుండా ఇసుక తరలింపు, చూసి చూడనట్లుగా వదిలేస్తున్న పోలీసులు. ఇక ఓడేడ్లో పొలాలలో ఇసుక మేటలు పేరుతో మానేరు ఖాళీ, పొరుగు రాష్ట్రం నుంచి వస్తున్న ఇసుక, భద్రాద్రిలో ఇంకా దొరకని ఇసుక లారీల ఆచూకీ అంటూ కూడా ప్రధాన అంశాన్ని చూడొచ్చు. రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా ఉండద్దని కొద్ది రోజుల క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. కానీ సీఎం ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలో ఇసుక అక్రమ దందా ఆగడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే మరింత పెరిగిపోయింది. గోదావరి బెల్ట్ మొత్తం ఇదే పరిస్థితి. అటు మానేరు అక్రమార్కుల ఖాళీ చేస్తున్నారు, వరద ఇసుక మేటలు సాకుతో మానేరులోని ఇసుకను తోడేస్తున్నారు. పోలీసులు, మైనింగ్ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ దందా ఆగడం లేదు. ఇటీవల కొత్త ప్రభుత్వం రాష్ట్రంలోని కొన్ని క్వారీలను మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇసుక కృత్రిమ కొరత ఏర్పడింది. దీన్ని అక్రమార్కులు క్యాచ్ చేసుకుంటున్నారు. ఎక్కడ పడితే అక్కడ ప్రైవేట్ క్వారీలు తెరిచి ఇసుక దందాలను కొనసాగిస్తున్నారు. మరీ ముఖ్యంగా గోదావరి నదిలో ఇసుకను మొత్తం మింగేస్తున్నారు. ఇక ఎండాకాలం మొదలు కావడం, నదిలో నీటి ప్రవాహం కూడా పెద్దగా లేకపోవడంతో ఎక్కడికక్కడ కూడా ప్రైవేట్ క్వారీలు వెలిసాయి. అయితే కొద్ది రోజుల క్రితం మీ అందరికీ తెలిసిందే, కొద్ది రోజుల క్రితం లారీలు అనేది వచ్చినాయి. ఎక్కడ? ఇగో ఇది కథ. ఇక్కడ కనబడుతుందా ఇసుక దందా? వారవ్వా, కొద్ది రోజుల క్రితం ఇసుక దందా అంతా బీఆర్ఎస్ నాయకులదే అనే ఆరోపణలు వచ్చాయి. స్థానిక ఎమ్మెల్యేలే వెనకాల ఉండి దందా నడిపిస్తున్నారని స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అయినా కానీ ఇసుక లారీలు తిరగడం మాత్రం ఆగడం లేదు. చెన్నూరులో గోదావరి నది నుంచి ప్రతినిత్యం వందల సంఖ్యలో లారీలలో ఇసుక తరలిపోతుంది. రోడ్లపై లారీలు బారులు తీరి ఉన్న పోలీసులు వాటి వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న సీతక్క కూడా దీనిపై ఇప్పటి వరకు స్పందించలేదు. ఇసుక అక్రమ రవాణాను ఎందుకు అడ్డుకోలేకపోతున్నారని అధికారులు కూడా చెప్పడం లేదు. ఇక వరద పేరు చెప్పి మానేరు లూటీ చేస్తున్నారు. ఇక మంత్రిని నియోజకవర్గ పరిధిలోని ఓడెడ్లో ఇసుక అక్రమ రవాణాకు కొత్త ఉపాయం కనిపెట్టారు. గతంలో వరదలకు పొలాలలో వేసిన ఇసుక మేటలను తొలగించేందుకు అనుమతి తెచ్చుకుంటున్నారు. ఇక మానేరు నది నుంచి ఇసుక తరలిస్తున్నారు. వందల సంఖ్యలో లారీలు, ట్రాక్టర్లు ఇక్కడ ఇసుక అక్రమంగా తీసుకెళ్తున్నారు. రైతుల పేరుతో పర్మిషన్ తీసుకున్న లారీలు ఉమ్మడి జిల్లా దాటకూడదని నిబంధన, కానీ ఆ లారీలు హైదరాబాద్ వరకు వెళ్తున్నాయి. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక మరో ప్రధానమైన అంశం ఏంటంటే భద్రాద్రిలో
పరారీలోని 7 లారీలు. వాస్తవానికి పొరుగు రాష్ట్రం నుంచి ఇసుక తీసుకురావడానికి అనుమతి లేదు, కానీ మార్కెట్లో డిమాండ్ ఉండడంతో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇసుక తీసుకొచ్చి మన దగ్గర అమ్ముకుంటున్నారు. అలా ఇసుక తీసుకొస్తూ ఈ నెల 13న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 17 లారీలు పట్టుబడ్డాయి. వీటిలో పోలీస్ కస్టడీ నుంచి మాయమైన 7 లారీల ఆచూకీ ఇంకా దొరకలేదవా. ఒకసారి వేసుకొని ఇట్లా సప్పర్లు. శభాష్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారెవ్వా. పట్టుబడిన లారీలే మిస్ అయినాయంటే ఏం అధికారులు భయ్, మీకు నిజంగా చెప్తున్నా, సల్యూట్ చేస్తున్నా. వా, ఎంత నీతి నిబద్ధతతో పనిచేస్తున్నారు. శభాష్. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే. 13న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 17 లారీలు పట్టుబడ్డాయండి. వీటిలో పోలీస్ కస్టడీ నుండి మాయమైన 7 లారీలు ఆచూకీ ఇంకా దొరకలేదట. వారవ్వా, వాటి కోసం వెతుకుతున్నారని పోలీసులే చెప్తున్నారు. వావ్, మీరు పోలీసులు సూపర్గా. మీరు ఈ వ్యవహారంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాకు చోటు లేదని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అయితే ఆయన ఆదేశాలు ఇచ్చాకే అక్రమ రవాణా పెరిగిందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయినా దీనిపై ప్రభుత్వం ఇప్పటివరకు సమీక్ష నిర్వహించినట్లుగా కనిపించడం లేదు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి హైలైట్ చేస్తుంది. దొంగలు ఊలు వంచుకుంటున్నారు, అంతే సింపుల్గా, ఏం లేదు. ఇలా దొంగలు ఊలు వంచుకుంటున్నారు. తెలంగాణను లూటీ చేస్తారు చెప్తున్నా కదా. ఎడారి చేయకపోతాడు భవిష్యత్తులో ఈ కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణ ప్రాంతాన్ని ఆగం చేస్తుంది. అప్పుడు మళ్ళీ అందరం మళ్ళీ ఉద్యమానికి నాంది అవుతాం. చూడురి, ఇసుక దొంగ ఏది తుంగతుర్తిలా, చెన్నూరులా, ఇదేంది భూపాల్పల్లిలా, అబ్బబ్బబ్బ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తోడేస్తున్నారు, దొంగల లెక్క నక్కల లెక్క అన్నారు కదా. ఇప్పుడు సిగ్గు శరం ఇజ్జత్ మానవత్వం ఏదైనా ఉంటే అప్పుడు మొరిగిన కుక్కలన్నీ ఇప్పుడు మొరగాలి. చెప్తున్నా కదా. ఈరోజు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ మీద ఆరోపణలు ఎవరెవరైతే చేసిర్రో, ఇగో కాంగ్రెస్ చేస్తున్నది ఇసుక దోపిడి కళ్ళ గచ్చినట్టుగా. ఇంకా ఎగ్జాంపుల్ ఏంటంటే 17 లారీలు పట్టుబడితే అలా 7 లారీలు పరారైనట్టు. అంటే వాళ్ళకి లారీలకు రెక్కలొచ్చి పారిపోయినాయి అన్నట్టు, మాయమైపోయినాయి. ఎందుకంటే ఓం భీం బిష్ అనగానే మాయమైపోయినాయి. మరి ఇక అంత పకడ్బందీగా మన అధికారులు పనిచేస్తున్నారంటే వాళ్ళకి సెల్యూట్ చేయాలి కదా. అమ్మా, ఇక చూడురి, ఇంత దొంగతనం జరుగుతుందంటే ఇగో ఇది కథ. ఇక దీని గురించి మాట్లాడితే వామ్మో రంజిత్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. విమర్శించద్దు. సూపర్ తోపు రేవంత్ రెడ్డి, నువ్వు తోపు అని చెప్పాలి కదా. ఇది నీ ప్రభుత్వం. వచ్చి పట్టుమని 100 రోజులు కాలే, మహా అంటే 70 రోజులు అయింది. అప్పుడే మొదలు పెడితే నేను దుకాణం దందాలు. చి తెలంగాణ ప్రజల కోసం నువ్వు వచ్చినట్టు లేదు. ఇడ మీ స్వార్థాల కోసం మీరు వచ్చినట్టు కనబడుతుంది. ఇక నేడు కొడంగల్కు రేవంత్ అంటూ కూడా చూడొచ్చు. ఇలా కొడంగల్కు పోతుండే ఈసారి మామూలు పైసలు తీసుకుపోతలేడు. తెలంగాణలో కొడంగల్కు పోతుండే. కొడంగల్కి సంబంధించి ఇగో ఒక్కసారి రేవంత్ రెడ్డి ఇలా కొడంగల్ తన నియోజకవర్గానికి 8,000 కోట్లు తీసుకెళ్ళిండు. ఓ అమ్మలారా, ఓ అక్కలారా, ఓ చెల్లెలారా, ఓ తమ్ముళ్ళారా అని మనం గ్రామాలలో వీళ్ళు స్పీచ్లు ఇస్తారు కదా. ఒకసారి ఇనురి. సీఎం హోదాలో తొలిసారి సొంత నియోజకవర్గానికి కొడంగల్లో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. నేటి పర్యటనలో భాగంగా నియోజకవర్గంలోని కొస్గిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 4,324 కోట్ల పనులకు వారవ్వా. ఏమన్నా ఇది చెప్తా. అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అధికారులతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 4 గంటలకు కొస్గికి చేరుకొని జిల్లా అధికారులు తెలిపారు. 6 గంటల 15 నిమిషాలకు తిరిగి ప్రయాణమవుతారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఏంటిది? అభివృద్ధి అంటే గజ్వేల్కు పోవాలి, అభివృద్ధి అంటే సిరిసిల్లకు పోవాలి, అభివృద్ధి అంటే సిద్దిపేటకు పోవాలి, ఇంకే నియోజకవర్గంలో కూడా తట్టడం మట్టి తీయాలి అని గతంలో ఆరోపించారు కదా. మరి ఇలా మీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి గారు యజుడు తన యొక్క సొంత నియోజకవర్గానికి 4,324 కోట్ల రూపాయలను తెచ్చిండండి. రైతు బంధు వేయడానికి పైసలు లేవు, దాంతోపాటు ఆటో కార్మికులను ఆదుకోవడానికి పైసలు లేవు, ప్రభుత్వానికి సంబంధించి జీతాలు ఇవ్వడానికి పైసలు లేవు. కానీ 4,324 కోట్లకు సంబంధించి ముఖ్యమంత్రి గారు తన యొక్క సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటా అంటున్నాడు. మరి వెనుకబడిన నియోజకవర్గాలు కోకొల్లలుగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా కూడా భయంకరంగా ఉన్నాయి. కనీసం అభివృద్ధికి నోచుకోక ఆమడ దూరంలో ఉన్న నియోజకవర్గాలు పొట్టు కనబడతాయి. అవన్నీ వదిలేసి తన యొక్క స్వార్థం, తన నియోజకవర్గం మాత్రమే అభివృద్ధి చెందాలని
4324 కోట్ల పనులకు శంకుస్థాపన చేస్తాడు. ఇక మరి తెలంగాణ ప్రజలు ఏమంటారు అనేది మీ ఇష్టం. చూడండి, సొంత నియోజకవర్గానికి వెళ్ళి 4300 కోట్ల రూపాయలతోని ఇవాళ ఎవరు రేవంత్ రెడ్డి తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడు. ఇక మీరే చెప్పుర్రి. ఇక ఫోన్ కొట్టండి గంటలో మీ దగ్గర ఉంటా. ఏంటి హరీష్ రావు ఏదో ముచ్చడే చెప్పిండు, ఒకసారి చూద్దాం. హరీష్ రావుకు సంబంధించి ఫోన్ కొట్టండి గంటలో మీ దగ్గర ఉంటాం. కార్యకర్తలకు భరోసానిచ్చిన హరీష్ రావు. ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన వ్యక్తి సీఎం. హామీలు నెరవేర్చే వరకు కొట్లాడదామని పిలుపు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. అయితే దీనికి సంబంధించినది ఇంకొకటి కూడా ఉన్నది, ఒకసారి మీరందరూ కూడా చూడాలి. ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, గతంలో కేసీఆర్ ప్రాజెక్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇస్తే అవినీతి చేసిల్లు అని ఒక సంస్థ వచ్చింది. అది నాకు ఒక ఎవిడెన్స్ తారాసపడ్డది, నా ముందుకు వచ్చింది. ఒకసారి మీరే చూడుర్రి. హరీష్ రావు ఒక పిలుపునిచ్చిండు. ఏంది అంటే భరోసా ఇచ్చే ప్రయత్నం చేసిండు. కార్యకర్తలకి ఇబ్బంది ఉంటే ఒక ఫోన్ కొట్టండి, గంటలో మీ దగ్గర ఉంటాం. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ఢిల్లీని కదిలించి తెలంగాణ తెచ్చినాం. తెలంగాణ అమరవీరులకు ఒకనాడు పువ్వు పెట్టని వ్యక్తి, ఒకనాడు జై తెలంగాణ అన్న వ్యక్తి సీఎంగా ఉన్నాడు. గుర్తు చేసుకొని బాధ అనిపిస్తుంది. మార్పు అంటే ఎన్ని మాటలు చెప్పారు, ప్రజలు ఇప్పటికే గమనిస్తున్నారు. ఇది కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమే, మళ్ళీ స్పీడ్ అందుకుంటామంటూ కూడా హరీష్ రావు చెప్పిండు. హరీష్ రావు ఎప్పుడు ప్రజల మనిషే, ప్రజల కోసం కొట్లాట చేస్తాడు. నాడు నేడు రేపు ఎప్పుడైనా అది 6 అడుగుల బుల్లెట్ తెలంగాణ కోసం పనిచేస్తుంది. ఆ బుల్లెట్ తెలంగాణ వ్యతిరేక శక్తులు, తెలంగాణ ప్రాంత బిడ్డల జోలికత్తా బుల్లెట్ దిగుతుంది. ఇది 6 అడుగుల బుల్లెట్ ఎప్పుడైనా తెలంగాణ ప్రాంతం కోసం ఒక AK-47 గన్ను కంటే ఇంకెక్కువ స్థాయిలో స్పీడ్లో ఉంటుంది. సో గంటలో మీ ముందు ఉంటాడు హరీష్ రావు. ఇక రైట్, ఇక ఇంకొక అంశానికి పోదాం. ఇక ఇది మీరు చూడాలి తెలంగాణ బిడ్డలారా. ఏమో గప్పాలు కొట్టారు కదా, ఇక వీళ్ళు పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్పారు. గీత కనబడుతుందా? ప్యాకేజ్ 1 అని MA అండ్ UD PHMED వాటర్ సప్లై ప్రాజెక్టుకు సంబంధించి ఒక అంశం ఇక్కడ కనబడుతుంది. ఏంది అంటే ఇది ఆదిలాబాద్, కరీంనగర్ అండ్ వరంగల్ PH డివిజన్కు సంబంధించి. ఒకసారి ఇక్కడ మీరు చూస్తే మీరు చాలామంది చాలా రకాలుగా అంటారు. ఏమని? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఎవరెవరైతే ఉంటారో ఆ సంస్థలన్నీ కూడా కేసీఆర్కు సంబంధించి కనుసన్నల్లోనే నడిచినాయి. మొత్తం కేసీఆర్ నడిపించిండు. కేసీఆర్కు సంబంధించే అన్ని కాంట్రాక్టులకు వాళ్ళకే ఇచ్చిండు అని చెప్పారు. సరే అని చెప్పి ఆరాధించిన. గిడ రిమార్క్ L1 L2 L3 ఉన్నది. ఇక అది సంబంధించి వాళ్ళు ఎంత కోడ్ చేసిళ్ళు ఏం కథ అనేది ఉన్నది. గీడ ఒక పేరు కనబడ్డదన్న. ఒకసారి ఈ పేరు ఏందా అని ఆరాధిస్తే మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్కు సంబంధించి కనబడ్డది. మరి టెండర్ ఏ విధంగా L&Tకి ఇచ్చారు? మెగాకు సంబంధించి ఈ మెగా కంపెనీ ఏమని చెప్పి వీళ్ళు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి గతంలో పనిచేసిన ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి సంబంధించి అప్పుడు ఏంది అన్నింటినీ మెగాకే అప్పచెప్తున్నారు అది ఇదంటే, మరి గీడ వచ్చిన మెగా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఎక్కడి నుండి వచ్చిందో ఒకసారి మీరు చెప్పాలి. ఇది ఎక్కడి నుండి వచ్చిందో ఒకసారి చూడాలి. ఇగో వీళ్ళు కోడ్ కూడా చేసిళ్ళు +2.60%. ఇక చూడరు ఎంత కోడ్ చేసిర్రు ఏం కథ అనేది మీరు చూడాలి. మరి ఇది ఎక్కడి నుండి వచ్చింది, మరి ఈ సంస్థకి ఏ విధంగా కేటాయించాలంటే సంస్థకు విధి విధానాలు ఉంటాయి కాబట్టి ఏ సంస్థ అయినా వాళ్ళకి సంబంధించి పనిచేస్తుంది. మరి ఆ రోజు పూర్తి స్థాయిలో మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన ఇదే కంపెనీ ప్రాజెక్టులు చేస్తే, ఇక్కడ కాంట్రాక్టులు చేస్తే ఈ మెగా ఇంజనీరింగ్ కంపెనీ మీద ఇదే కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా ఆరోపణలు చేసింది. మరి ఈరోజు మీరు టెండర్లకు పిలిచి దాంట్లో కూడా మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించి కంపెనీ ఉన్నది కదా, మరి ఇప్పుడు ఏం మాట్లాడతారు అంటే ఒకసారి కాంగ్రెస్ పార్టీ నేతలు ఆలోచించుకోరు. ఉమ్ము పైకి ఊస్తే మళ్ళొచ్చి మీ ముఖాల మీదనే పడుతుంది, గదే అవుతుంది మీ పరిస్థితి. గతంలో ఆరోపణలు చేసిన వాటికి ఇచ్చిర్రు, మరి అంటే ఇప్పుడు ఆ కంపెనీ తన విధి విధానాల ప్రకారం తన బిజినెస్ ఏదైతుందో అది చేస్తున్నది. గతంలో చేసింది ఇప్పుడు చేస్తుంది. మరి ఎట్లా మీరు అలాట్ చేసిరు, ఏ విధంగా మీరు చెప్పురు. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి. ఇక అర్థమైంది కదా. ఇక ఇదో పంచాయతీ. ఇక ఇంకొకటి ఏంటంటే తెలంగాణ బిడ్డలకు తెలవాల్సింది, తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా
ఇగో గిడ కనబడుతుందా? కృష్ణా నీళ్లకు మరో గండం. ట్రిబ్యునల్పై సుప్రీంకు ఆంధ్రప్రదేశ్. టీఓఆర్పై స్టే ఇవ్వాలని వినతి. విచారణ ఏప్రిల్ 30కి వాయిదా. అక్టోబర్లోనే ట్రిబ్యునల్కు కేంద్రం అనుమతి. అంతలోనే కోర్టు మెట్లెక్కిన ఆంధ్రప్రదేశ్. ఏపీ తీరుతో కృష్ణా పరివాహక ప్రజలలో ఆందోళన మొదలైంది. ఇక చూసిర్రా, మన ప్రాంతం వాడు తెలంగాణ గురించి కొట్లాడినోళ్ళు, తెలంగాణ ప్రాంతం గురించి తెలంగాణ నలుమూలలు తెలిసిన వ్యక్తి పోరాటం చేస్తే ఏదైనా సాధ్యమవుతుంది. కానీ తెలంగాణ అంటేనే ఏంటిదో తెలియదు. జై తెలంగాణ ఎప్పుడు అనలే. ఇదే తెలంగాణ కోసం ఎక్కడ ధర్నా చేయలే. ఇదే తెలంగాణ కోసం ఎక్కడ కేసు కాలే. ఇదే తెలంగాణ కోసం ఒంటి మీద లాఠీ దెబ్బల వల్లే. ఇదే తెలంగాణ కోసం అమరవీరుల కుటుంబాలను ఎప్పుడు చూడలే. మరి ఆ వ్యక్తి సీఎం అయితే గిట్లనే ఉంటుంది అంటున్నారు ఈ ఆళ్ళ పొద్దుల తెలంగాణ ప్రజలు. ఇక ఆలోచించుకోరి ప్రజలారా. రైట్, ఇక మనం మన పేపర్కి వెళ్దాం. రైట్, ప్రజా వెలుగు దినపత్రిక. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య వార్. బీఆర్ఎస్ కాంగ్రెస్ సైతం ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేస్తున్నారు. ఏంటిది? మీద మెరుగు లోపల మురుగు. ఏకంగా స్కూటర్లనే 126 గొర్రెలను తరలించిన ఈ ప్రభుత్వాలు స్కూటర్లో ఎన్ని నిధులు తరలించారో అంటూ ఫైర్ అయింది. ఆశతో అధికారం ఇస్తే ఆశల మీద నీళ్లు జల్లి అందిన కాడికి దాచుకొని పోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నీళ్లు నిధులు నియామకాలు ఏమో అనుకున్నామని చెప్పేసి ఇట్లా చేస్తున్నారు. ఎవరు? కాంగ్రెస్ ఎత్తాలు. ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై స్పష్టత ఇవ్వడం లేదని, బకాయి ఉన్న 2 వేతనాల సవరణల జాడ లేకపోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారని మరో ట్వీట్ పెట్టింది. కాంగ్రెస్ పాలనలో 15 రోజులలో 4 విద్యార్థినీలు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. అయితే ఎన్నికల తర్వాత 6 నెలల వరకు కూడా హామీలను నెరవేరుస్తుందా లేదా అనేది వేచి చూస్తామని బీఆర్ఎస్ నేతలు మాత్రం కొత్త ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు కాకముందుకే ఇలా చేయడం ఏంటని పలువురు అభిప్రాయపడుతున్నారు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. సో ట్విట్టర్ వేదికగా కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్కు సంబంధించి నువ్వా నీనా అన్నట్లుగా ఒక యుద్ధ పోరు అయితే కొనసాగుతున్నది అనేది ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో మీరు పార్లమెంట్ ఎన్నికల్లో గనక ఎలాగో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రాదు, మీద నుండి కిందికైనా కింది నుండి మీదికైనా ఎట్లా తపస్సు చేసినా అది వచ్చే ముచ్చట లేదు. ఒకటి, భారతీయ జనతా పార్టీతోని బీఆర్ఎస్ గనక జత కూడితే అద్భుతం ఉంటుంది, తెలంగాణలో అద్భుతాలు జరుగుతాయి అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే ఈసారి ఎట్టి పరిస్థితులలో తెలంగాణ బలం కానీ, తెలంగాణ దళం కానీ, తెలంగాణ గలం కానీ ఈ 3 కేంద్రంలో వినబడకపోతే జై తెలంగాణ మాట కనుమరుగైపోతుంది, అన్నీ కనుమరుగైపోతాయి. రాను గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఏ మేరకు వీళ్ళు అమలు చేస్తారో కూడా మనం వేచి చూడాలి. తెలంగాణ బిడ్డలారా, గతంలో ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఎవరు కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు కానీ, దాంతోపాటు కేటీఆర్ కానీ అందరూ చెప్పారు మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే నానా రకాలుగా ఇబ్బందులు ఏర్పడుతుంది అని. ఈరోజు కూడా గదే జరుగుతుంది. సో జాగ్రత్త. ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఎటు చూడద్దు, ఎటు చూసినా ఒకటే కనబడాలి. అక్కడ గుద్దుతే మళ్ళీ ఓటు కారు మళ్ళీ షెడ్లో పోయిన వాళ్ళందరూ షెడ్డు బద్దలై బయటికి రావాలి. మళ్ళీ ఎంత తెలుసా, 120 స్పీడ్ మీకెళ్ళి హైవే మీద ఎక్కాలి. అట్లా ఉండాలి. అంత బలాన్ని బీఆర్ఎస్కి ఇవ్వాలి, అంత బలాన్ని ఇచ్చి కాపాడుకోవాలి. ఎందుకంటే మన ప్రాంతానికి జరుగుతున్న అన్యాయానికి సంబంధించి వాళ్ళకు పోరాటం చేయడానికి శక్తిని ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. నేను చెప్తున్నా కదా, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఎట్లయితే ఈ రాష్ట్రం కోసం పోరాటం చేసిండో, ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం నేను కూడా అదే స్థాయిలో అదే బాటలో పనిచేస్తున్నా. కాదంటే మీడియా వేదికగా అన్ని విషయాలు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నా. తెలంగాణ ప్రాంత బిడ్డలకు వాస్తవాలు తెలవాలి కాబట్టి చెప్తున్నా. రైట్, ఇక దీనితో పాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసినాం. ఏంది అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక 8,437 కోట్ల జిహెచ్ఎంసీ వార్షిక బడ్జెట్ వేడిగా 2 రోజుల సమావేశాలు, అధికారుల తీరుపై మండిపడ్డ కార్పొరేటర్లు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇక దీని తర్వాత మరొక పేపర్కి వెళ్దాం. వాస్తవాలు తెలంగాణ ప్రజలారా, ఏంది అంటే తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది కనీసం చెప్పలేని పరిస్థితులలో కూడా ఉన్నారు అంటే ఒకసారి మీరే ఆలోచించరు. రేపు తెలంగాణలో ఏం జరుగుతుంది, ఎట్లెట్లుంటుంది అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. రైట్, ఇగో నేను చెప్పలే, కాంగ్రెస్ గూండాగిరి, 3 యువకులపై ఇనుపరాళ్లతో జమ్మికుంట కౌన్సిలర్ దాడి. ఇది ఇద్దరు పరిస్థితి విషయం. నిందితుడు మంత్రి పొన్నం అనుచరుడు. ఇక చెప్పుర్రి, ఒక్కసారి మీరే ఆలోచించాలి బిడ్డలారా. తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా జరుగుతున్న ఈ దాడులకు సంబంధించి ఆల్రెడీ చెప్పిన, ఇక మీ ఇష్టం. ఇక ఏంది
నీళ్లు ఉత్తమ్ ముచ్చటే. ఇరిగేషన్ మంత్రి ఇలాకాలో నీళ్ల కరువు. ఉత్తమ్ జిల్లాలో ఎండుతున్న పంటలు. నాగార్జున సాగర్ ఎడమకాల ఆయకట్టులలో దైన్యం. నీటి విడుదల లేక అడుగంటుతున్న భూగర్భ జలాలు. బోర్లు బావులపైన ఆధారపడి రైతుల వరి సాగు. 10 నుంచి 20 వేల ఎకరాల పంటపై ప్రభావం. పొట్టకొచ్చిన పంటను కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు. ప్రభుత్వం నిర్ణయం కోసం ఎదురుచూపులు. ఇప్పటికైనా నీళ్ళివ్వకుంటే అన్నదాతల బతుకులు ఆగమే. ఓవైపు మేడిగడ్డపై కాంగ్రెస్ కుట్రలు, మరోవైపు నీళ్లను వాడుకోలేని అసమర్థత. కనీసం చెరువులు కుంటలు నింపుదామన్న సోయి కూడా లేని ప్రభుత్వం. కాలువలకు నీళ్ళిచ్చి పంటలను కాపాడుకుందామన్న ధ్యాస లేని కాంగ్రెస్ మంత్రులు. ఫలితంగా పొట్టదశలో ఉన్న పంటలు ఎండిపోతున్నాయి. కళ్ళెదుటే ఎండిపోతున్న పంటలను కాపాడుకునే దారి లేక చివరకు వాటిలో పశువులను మేపుతున్న దైన్యం. ఇది నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గంలోని దుస్థితి. అక్కడి రైతుల దయనీయమైన గాథ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. సో మొత్తానికి హుజూర్నగర్ నియోజకవర్గం జాన్పహాడ్ సమీపంలో నీరు లేక ఎండిపోతున్న పొలాలను పశువుల మేతకు వదిలేస్తున్న రైతు. వరి పొలంలో పశువులకు పలహారం. ఇది ఇక తెలంగాణ బిడ్డలందరూ చూడాలి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లున్నది, ఏం కథ, ఈ కష్టాలు ఏంది, ఈ బాధలు ఏంది అనేది ఇప్పటికైనా కూడా ఆలోచించండి. దయచేసి ఆలోచించకపోతే ఇక భవిష్యత్తులో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక చెప్పుర్రు, ఇప్పుడు మీరు చెప్పుర్రు, ఇక ఏమంటారు, ఏం కథ అనేది మీ ఇష్టం. ఇక చూసిల్లు కదా, వరి పొలంలో పూర్తి స్థాయిలో చేతికొచ్చిన పంటను కండ్ల ముంగట రైతుకు సంబంధించి ఏ విధంగా ఎట్లయితున్నది అనేది మీరు చూస్తున్నారు. ఇక ఇప్పటికైనా మీరు కనీసం ఆలోచించకపోతే రేపు భవిష్యత్తులో మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి తెలంగాణ వాదులందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు కేవలం ఇది ఒక్క పరిస్థితే కాదు, ఇంకా చాలా నియోజకవర్గాలున్నాయి. ఇగో చెప్తాను ఇనూరి, 1 కాదు 2 కాదు, చాలా నియోజకవర్గాలు కూడా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇగో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అదే పరిస్థితి అట, నల్గొండకు సంబంధించి అదే పరిస్థితి అట, దాంతోపాటు ఆదిలాబాద్లో అదే పరిస్థితి అట. ఏంది ఇంకొక విషయానికి పోతే అన్ని జిల్లాల ఆల్మోస్ట్ ప్రతి జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఉన్నదంటే తెలంగాణ బిడ్డలారా ఒక్కసారి మీరే ఆలోచించండి. ఇక ఇంత ఘోరమైన విషయానికి సంబంధించి ఇక దీన్ని మనం ఏం చేయలేం. సో పూర్తి స్థాయిలో మీరే ఆలోచించండి. ఇక ఏంది, జాతీయ రహదారిగా RRR దక్షిణ భాగం ప్రకటించేందుకు అంగీకరించిన కేంద్రం. యుటిలిటీస్ తరలింపు ఖర్చును భరించేది కేంద్రమే. సీఎం రేవంత్ విజ్ఞప్తులకు గడ్కరీ సానుకూలత అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. ఇక గ్రేటర్లో స్వరంగ మార్గాలు ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా నిర్ణయం. 5 చోట్ల 39 కిలోమీటర్ల పొడవున టన్నెల్ రోడ్లు. ఐటీసీ కోహినూర్ కేంద్రంగా 3 మార్గాలు. జీవీకే మాల్ నుంచి ఏంది నానల్ నగర్ వరకు, ఇక నాంపల్లి నుండి చంద్రాయన్గుట్ట వరకు ఈఓఐ టెండర్ పిలిచిన జిహెచ్ఎంసీ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. సో హైదరాబాద్లో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ ఏదైతే ఉందో ఆ ట్రాఫిక్ను పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు అనేక రకాలుగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాంట్లో కూడా స్వరంగ మార్గాలకు కూడా నాంది పలికింది అంటూ కూడా మనం చూస్తున్న పరిస్థితి. ఇక దాంతోపాటు జ్యోతమ్మ ఏం రాసింది, ఏం కథ అనేది కూడా చూడాలి. ఇక అబద్ధాలతో అధికారంలోకి కాంగ్రెస్ వచ్చింది. ఆ పార్టీ 6 గ్యారంటీలను అమలు చేయది. రాహుల్ హామీలను సోనియానే నమ్మదు. పీవీకి భారతరత్నను కాంగ్రెస్ జీర్ణించుకోలేట్లే. తెలంగాణలో ఏంది బీఆర్ఎస్తో పొత్తులు కల. కేంద్రంలో 3వసారి అధికారం మాదే. బహింసాలో అస్సాం సీఎం ఏంది బిశ్వ శర్మ. రాష్ట్రంలో పొత్తుతోనే ప్రజలతోనే, మా పొత్తు ప్రజలతోనే కిషన్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి బహింసాలో విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్న అస్సాం సీఎంకు సంబంధించి, దాంతోపాటు రాష్ట్ర నేతలకు సంబంధించి కూడా మీరు చూసి ఏంది అంటే ఆఖరికి భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ ప్రస్తుతానికి సంబంధించి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ 6 గ్యారంటీలు అబద్ధాలతోని కాంగ్రెస్ ఇగో ఈ ఒక్క టైటిల్ మంచిగా చూడరు. ఇది ఎవరిది అనుకుంటారు, ఇది ఎవరి పేపర్, మన ముఖ్యమంత్రి గారి. దోస్త్ మేరా దోస్త్ తూ హీ మేరా జాన్. ఇక వాస్తవం రా దోస్త్. అబద్ధాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అని తాటికాయ అంత అక్షరాలతోనే హెడ్డింగ్లు పెట్టాను. మాట్లాడింది ఎవరు అనుకుంటున్నాం, మా కాషాయ బిడ్డలు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు. సో పూర్తి స్థాయిలతో అబద్ధాలతోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అనేది వాళ్ళ దోస్తు కూడా ఒప్పుకున్నాడు. దాంతోపాటు ఇటు భారతీయ జనతా పార్టీ నేతలు కూడా పొట్టేసారు. నేను మామూలు కాదు, మళ్ళీ దుమ్ము దులిపిల్లు. ఇక మళ్ళీ బూచి ఎక్కడ కనబడకుండా దులిపిల్లు నేను మైకులలో. కాంగ్రెస్ పార్టీ కథ ఏంది, లక్షణం ఏందని మొత్తం. ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు.
దేశంలో పొడవైన రైలు సొరంగ ప్రారంభం అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది. ఇక దీంతో పాటు ఇక్కడ వార్తలు అయిపోయినాయి. ఇక వీళ్ళ దగ్గర ఏముండే, వెలుగమ్మా ఓ వెలుగమ్మా నువ్వు వెలుగుతావా, ఇప్పుడేం వెలుగుతావు, ఏం వెలుగవు, ఏం రాసినావు, ఏం రాయాలి. 666 ఓకే. ఏంది రవాణా, ఏంది అక్రమ రవాణాకు ఇక చెక్కు. ఇసుక వాహనాలను జీపీఎస్ గ్రానైట్ మట్టి కంకర వెహికల్ కూడా పోర్టళ్లలో రిజిస్టర్కు 3 నెలల గడువు, 2 ఏళ్ల తర్వాత రెన్యువల్ అంటూ కూడా చెప్పాను. జీపీఎస్ ఏం జీపీఎస్ పెడతారు, అక్రమ రవాణాకి ఇక చెక్కు పెడతారట. ఇసుక వాహనాలకు జీపీఎస్ అట. దొంగలు ఏం పంచుకునేది వాళ్ళే, దోసుకునేది మళ్ళీ వీళ్ళే ముచ్చట చెప్తున్నారు. సంసారి సందులో పోతే ఏదో అంటారు, అట్లున్నది మీ కథ. దొంగలు మీరు ఇసుక బకాసురులు. ఇసుకను దోసుకునే మీరు అన్నం తినరు, నాకు తెలిసి బహుశా మీరు వీళ్ళు ఇసుకనే తినేటట్టున్నారు. తెలంగాణలో ఇక వీళ్ళట జీపీఎస్ అన్ని దొంగ ముచ్చట్లు డైవర్ట్ కావడానికి అంతే. ఇక అన్నారం మేడిగడ్డలో డ్యామ్ సేఫ్టీ ఆఫీసర్లు అంటూ కూడా ప్రధాన అంశాన్ని 7వ బ్లాక్ పరిశీలన, వర్షాకాలం లోపు రిపేర్లు పూర్తి కావాలనే అంచనా, ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలనే సూచన అంటూ కూడా చెప్పిన పరిస్థితి. రిపేర్లు చేయండి, చేస్తే మంచిది, కానీ రిపేర్లు చేయకుండా ఏదో చేస్తా అంటే ఇక మనం ఏం చేయలేం. రైట్. ఇక దాంతోపాటుగా ఇంకొక పేపర్ ఉంటుంది ఇలా, దరిద్రమ్మ ఏం రాసింది, మంచం పట్టిన ఏంది సర్వారమ్మ ఏమైంది, గ్రామంలో 6 నెలలుగా విషజ్వరాలు విజృంభణ, 3 నెలల నుంచి మరింత తీవ్రంగా అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఎందుకంటే 6 నెలలు అంటే మళ్ళీ కేసీఆర్ దగ్గరికి పోవాలి, 3 నెలలు అంటే మళ్ళీ ఈ ప్రభుత్వం దగ్గరికి వస్తుందని. అమ్మో వీళ్ళ రాతలు ఎటు పోయి మళ్ళీ కేసీఆర్ దగ్గరికి పోయి కేసీఆర్ని ఇట్లా హాయ్ చెప్పారు. నాకు తెలిసి కేసీఆర్ పేరు వలకకుండా ఎవరు ఉండేటట్టు లేరు తెలంగాణలో. కేసీఆర్ పేరు లేకపోతే అసలు మనగడే లేదని కనీసం అట్లనన్నా ఒప్పుకోరు. మాకు భూమి పెట్టేది కేసీఆర్, కేసీఆర్ నామస్మరణం ఏం చేస్తున్నాం, కేసీఆర్ నామస్మరణ లేకపోతే మాకు బతుకు లేదన్న ఒప్పుకోరు. మళ్ళీ 6 నెలలు 3 నెలలు అబ్బాబ్బాబ్బా. కొడంగల్ పోతుండంటే ఇక యాళ్ళు వేసుకున్నారు. కొడంగల్కు 3,000-4,000 కోట్లు తీసుకొని పోయి మళ్ళీ కొడంగల్కు పోతున్నా అని చెప్తున్నావా. ఆజ్ కీ బాత్. చదువు కళ్ళు తెరిస్తే చదువు, కళ్ళు మూస్తే చదువు, బడిలో చదువు, ఇంటికి రాగానే ట్యూషన్, బండెడు హోంవర్క్, ఎక్కడున్నది చిట్టి మెదడుకు హాలిడే, బడిలో గంటల కొద్ది పాఠాలు, పూటకు పరీక్షలు, ప్రాజెక్టుల రిపోలు, వీపు మీద బ్యాగుల మోతలు, ర్యాంకులు పడిపోతే శిక్షలు, ర్యాంకుల విజ్ఞానానికి కులమానాల, విద్యార్థులలో ప్రతిభ సృజన వెలుగులోకి తెచ్చే విధానం కావాలి, విద్యార్థి ప్రతిభకు పట్టం కట్టాలి. వాసుబాయి నువ్వు మస్తు రాసును. నేనేమంటానంటే మళ్ళొక్కసారి చదువుతున్నాను, ఇనురి చదువు గురించి చాలా అవసరం. చదువు కళ్ళు తెరిస్తే చదువు, కళ్ళు మూస్తే చదువు, బడిలో చదువు, ఇంటికి రాగానే ట్యూషను, బండెడు హోంవర్కు, ఎక్కడున్నది చిట్టి మెదడుకు హాలిడే, బడిలో గంటల కొద్ది పాఠాలు, పూటకు పరీక్షలు, ప్రాజెక్టు రిపోర్ట్లు, వీపు మీద బ్యాగుల మోతలు, ర్యాంకులు పడిపోతే శిక్షలు, ర్యాంకుల విజ్ఞానానికి కులమానాల, విద్యార్థులలో ప్రతిభా సృజనను వెలుగులోకి తెచ్చే విధానం కావాలి, విద్యార్థి ప్రతిభకు పట్టం కట్టాలి అంటూ కూడా చెప్పారు. ఏమున్నది అలా 1 1 2 2 3 3 4 4 అంతా ప్రైవేట్మయం. రక్తాన్ని పేద ప్రజల రక్తాన్ని జలగలుగా తాగే కార్పొరేట్ విద్యా వ్యవస్థ. ఒకప్పుడు నేను చదువుకున్నప్పుడు ప్రభుత్వంలో బడి ఉండే. ప్రభుత్వ బడిలో ఎంత అద్భుతంగా ఉండే అంటే పొద్దుగాల మేము 10ంటికేమో పోయేది. మా బడి అయితే 10ంటికే ఉండేది. 10ంటికి పోయేది. అప్పుడప్పుడు 10:30 కూడా ఉండే. అప్పట్లో అయితే 10 గంటలకైతే ఉండేది. మరి ఇక పోయేది ఏమున్నది, మంచిగా చెట్ల కింద మా సార్ వచ్చేది, తెలుగు సార్ వచ్చేది, ఐలయ్య సార్ అని ఉంటారు. తర్వాత ప్రశాంతంగా పాఠాలు చెప్పే చెట్ల కింద. ఆ తర్వాత 2-3 పీరియడ్లు కాగానే లంచ్ బ్రేక్ ఉంటుంది, బువ్వ పెడతారు వాళ్ళే. దాని తర్వాత 1 గంట సేపు ఆడుకునేది. దాని తర్వాత మళ్ళీ క్లాస్కి పోయేది. 4 గంటల వరకు బడి అయిపోయేది. మళ్ళా బడి అయిపోయే ముందు కూడా 1/2 గంట ఆటలు ఆడిచ్చి పంపించేది. ఇంటికి వచ్చినాక 1 గంట 2 గంటలు చదివితే సరిపోయేది. కానీ ఈ రోజులలో చదువులు ఎట్లున్నాయంటే ఇక ఈ చదువులు చల్లకుండా పాపం చదువు సాగుకత్తాంది చాలామంది విద్యార్థులకి. ఈ చదువుతోని ఇప్పుడు ఏంది, నాకు తెలిసిన నిన్న కూడా చెప్పిన ఒక 25 మంది నా స్నేహితులు ఉన్నారు. దాంట్లో ఒక 10 మంది 4 పీజీలు చేసిన వాళ్ళు ఉన్నాం. ఇంకొక 10 మందిలో 8 మంది 6 నుంచి 8 మంది పిహెచ్డి, మిగతా వాళ్ళు మొత్తం ఎంఫిల్ కంప్లీట్ అయిన వాళ్ళు. మరి ఇలా ఉద్యోగాలు ఏమన్నా ఉన్నాయంటే ఏమి లేని పరిస్థితి. అవి దేనికి పనికొస్తాయో కూడా మాకు అర్థమవుతుంది, ఎందుకు చదివినావో కూడా అర్థమవుతుంది. చదవాలి కాదంటే లేదు, కానీ దేనికి నిరుపయోగంగా మారిన పట్టాలతోనే ఏం చేయాలి, ఏం లేదు దాంతో. నేను చెప్తున్నా కదా,
మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ అని రకరకాల ఏంది అంటే నాటి చదువులు అయితే అద్భుతంగా ఉండే. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు గిన్ని పాఠాలు లేవు, గిన్ని బుక్కులు లేవు, గన్ని లేవు. తిప్పి కొడితే 4, 5 వీలైతే ఒకరోజు ఒక కాపీ పట్టకపోతే సరిపోయేది. ఇక మరి ఇప్పుడు చదువులను ఏం చేస్తారో ఏం పాడో కానీ పాపం పోరగల్ల జీవితాలను అయితే ఆగం చేస్తున్నారు. చదువు 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 అని చంపుతున్నారు వాళ్ళనైతే. రైట్, ఇక ఏంది, కొన్నేళ్లుగా జమ్మూ కాశ్మీర్ను ఎవరూ పట్టించుకోలేదు. దశాబ్దాలుగా వారసత్వ రాజకీయాలలో మగ్గిన కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దుతో రాష్ట్రంలో నవ్యపదం అడ్డుగోడ తొలగడంతో పురోగామి దిశగా పయనం. దేశాభివృద్ధి అంటే కాశ్మీర్ అభివృద్ధి కూడా. కాశ్మీర్ లోపల అభివృద్ధి పనులకు మోడీ శ్రీకారం. వారసత్వ రాజకీయాలపై ఘాటు విమర్శలు. 370 ఆర్టికల్ సినిమాపై ప్రస్తావించిన ప్రధాని అంటే కూడా ప్రధాన అంశం. నిజంగా చెప్పాలంటే ప్రధాని నరేంద్ర మోడీ ఒక రకంగా హీరోనే. కొన్ని రకాల అతని నిర్ణయాలు కూడా ఎవరు కూడా ఒక మాటలో చెప్పాలంటే ఎదురు వచ్చినా కూడా ఎదురు నిలబడి కలబడి గెలిచిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ. ఇక రాజ్యసభకి ఎన్నికైన నడ్డా, సోనియాలు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటుగా వచ్చే 2 ఏళ్లలో నూతన జాతీయ విద్యా విధానం అమలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేశారు. చేయరు తొందరగా చేయరు. తెలంగాణ బద్ద వ్యతిరేకి సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా ఎవరు హరీష్ అన్న చెప్తున్న ముచ్చట కూడా చూసిర్రు. ఇక దానితో పాటుగా ఇంకేమున్నది పత్రికకు సంబంధించి ప్రధానంగా కూడా మీరందరికీ కూడా నేను ఒక విషయాన్ని చెప్తున్న, తెలంగాణ బిడ్డలందరూ ఆలోచించాలి దయచేసి. ఇది చాలా ఏంది అంటే ఇంపార్టెంట్ అయిన విషయం. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ 9908572666 అనే నెంబర్ ఉంది కదా, దీన్ని మీ గ్రామాలలో ఉండే గ్రూపులలో ఈ నెంబర్ యాడ్ చేయరు. నాది నా నెంబర్ ఇది 9908572666 అనే నెంబరు. మీ వాట్సాప్ గ్రూపులలో నన్ను యాడ్ చేయర్రి. యాడ్ చేసి ఏదైనా సమాచారం ఉన్నా కూడా నా పర్సనల్గా కూడా పంపించండి. ఏంది మీ గ్రామంలో పంటలు ఎండిపోతే పంటలను వీడియో తీయండి, ఆ పంటల కాడ నిల్చోండి, ఆ రైతుతో మాట్లాడియండి. వైఆర్టీవీ వీడియోలల్లో మీరు కూడా కనబడచ్చు పూర్తి స్థాయిలో. వైఆర్టీవీ వీడియోలల్లో మీ వీడియోలను కూడా పోస్ట్ చేస్తాం ఇక్కడ పూర్తి స్థాయిలో. ఇక్కడ ఏంది అంటే మీ వీడియోలు కూడా ఇట్లా నా వీడియోలు ఎట్లయితే కనబడతాం, నేను ఎట్లయితే లైవ్ చెప్తున్నా మీ వీడియోలు కూడా నేను లైవ్ పెడతా. సో మీ గ్రామంలో పంటలు ఎండిపోయినా, నిరుద్యోగుల బాధలైనా, రైతుల బాధలైనా, కరెంటు కష్టాలైనా, నీళ్ళ కష్టాలైనా, ఎవడైనా పార్టీలకు సంబంధించిన నేత బెదిరించినా, అక్రమ కేసులు బనాయించినా ఆ ఫోన్లకి ఇట్లా పట్టుకొని లేదా ఏదో దోస్తులనో లేకపోతే ఎవరినన్నా ఆడ పెట్టి వీడియో ఒక 5 నిమిషాల వీడియో తీసి నాకు పంపిర్రి. ప్రతి వీడియోను కూడా నాకు సెండ్ చేయరి. ఖచ్చితంగా కూడా నేను నెంబర్ మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోరు తెలంగాణ బిడ్డలారా. ఖచ్చితంగా కూడా ఈ నెంబర్కు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పంపించండి. పంపించి వాస్తవాలను తెలంగాణ సమాజానికి మనం చెప్పాలి కాబట్టి ఇగో ఈ నెంబర్కు వీడియో పంపించారు. దాంతోపాటుగా పూర్తి స్థాయిలో కూడా ఒకటే అంశానికి సంబంధించి చెప్తున్నా, మీరు ఈ నెంబర్ను మీ గ్రూపులలో ఖచ్చితంగా యాడ్ చేసుకొని ఈ లింక్లను కూడా షేర్ చేసి మీకు అద్భుతమైన న్యూస్ను అందించే ప్రయత్నం అయితే చేస్తాం. ఇంకొక విషయం ఏంటంటే నాకు పూర్తి స్థాయిలో ఏంది అంటే మన యొక్క సంస్థ మనుగడ కోసం ఆర్థిక సాయం కూడా కావాలి. ఫోన్పే, గూగుల్ పే కాకుండా భారీ ఎత్తున కావాలి. ఎవరైనా ఉంటే కూడా ఈ నెంబర్ను సంప్రదించండి పూర్తి స్థాయిలో. ఎందుకంటే తెలంగాణలో తెలంగాణ వాదిగా నిజాలను అందించడానికి నేను అన్ని రకాలుగా కూడా ప్రయత్నాలు చేస్తున్నా కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా మీ సహకారాన్ని అందించాల్సిన బాధ్యత ఉంటుంది. రేపు భవిష్యత్తులో కూడా మనం ఖచ్చితంగా